శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సభలో ఆసీనులై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఒక మహాకార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ మహాకార్యక్రమంలో ఎన్నెన్నో వారికి సంబంధించినటువంటి విశేషాలను ఈ ప్రాంగణంలో జనసామాన్యానికి తెలిసేలాగా కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. అందులోనూ ఎవరో ఒకరు అని కాకుండా, ఒక సంస్థ వారు అని కాకుండా, చాలా సంస్థల వారు వెనకాల కనిపిస్తుంటే 4 పేర్లు కనిపిస్తున్నాయి. 4 సంస్థల వారు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో ఏర్పాటు చేయటం అనేది మాత్రం చాలా ముదావహమైనటువంటి విషయము. చాలా మందికి తెలుసు, కానీ ఆచరణలో పెట్టడం కష్టంగా ఉంటుంది. కలిసికట్టుగా ఎదుర్కొంటే కానీ తీరే సమస్య కాదు. మన వైదిక సిద్ధాంతానికి, వేద మార్గంలో మనం నడవటానికి వస్తున్నటువంటి అడ్డంకుల్ని మనం కలిసికట్టుగా ఎదుర్కొంటే తప్ప ఒంటరిగా ఎదుర్కోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, గత రోజుల్లోనూ ఉన్నాయి. కాబట్టి కలిసికట్టుగానే దీన్ని అందరూ చేసుకుని, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి క్రమక్రమంగా వైదిక ధర్మ మార్గంలో మన అడుగులు వేయవలసినటువంటి అవసరం అందరికీ ఉంది. నిజానికి ఇలాంటి సమన్వయ సిద్ధాంతమే జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం అని చెప్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. వారి అవతారానికి ముందు ఉన్నటువంటి సందర్భాలు, వారు అవతరించేసరికి భారతదేశంలోనూ లేదా మన భూమి మీద ఉన్నటువంటి వేద విరోధి వర్గం, ఆ వర్గాన్ని ఎదుర్కోలేక చేతులు ఎత్తేసినటువంటి వైదిక మార్గానుయాయులు, వీరందరినీ కూడగట్టి వేద తాత్పర్యాన్ని, వేదాంత తాత్పర్యాన్ని వారికి చక్కగా తెలియచేసి వారందరినీ కలిసికట్టుగా వైదిక మార్గంలో నడిచేందుకు వీలుగా వారు చేసినటువంటి ఒక ప్రయత్నం, వారి సమన్వయ ధోరణి, వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకుని తీరాలి. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు అవతరించేసేసరికి భారతదేశంలో బౌద్ధ మతం అనేది భీకరంగా తాండవం చేస్తోంది. ఈరోజు తెలిసి తెలియని వాళ్ళు చాలామంది బౌద్ధిజం, హిందూయిజం ఈ 2 అక్కా చెల్లెళ్ళు వంటివి అనేటువంటి ఉపన్యాసాలు మనకి దంచుతున్నారు, చాలా వివరంగా చెప్తున్నారు. కానీ బౌద్ధ మతం అది పెరిగిన తీరు, దాని యొక్క వేళ్ళు, దీన్ని గనక చూసుకుంటే అక్కా చెల్లెళ్ళు కాదు కదా, కనీసం స్నేహితులను కూడా చెప్పుకునేందుకు వీలుగా లేదు. బౌద్ధ మతం మొత్తం వేద నిందతో నిండి ఉంది. బౌద్ధ మతం కేవలం వేదం ప్రమాణం కాదు అని చెప్పటానికే వచ్చింది. వేదం గనక మనిషి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి అని అంటే బౌద్ధ మతం దాన్ని కాదంటుంది. అసలు మనిషి తాలూకు అవయవాలే లేవంటుంది. లేదా అసలు మనిషి అనే 2 కాళ్ళు 2 చేతులు, ఈ అవయవి ఇవన్నీ ఏమీ లేవు, కేవలం పరమాణువులే ఉన్నాయంటుంది. వేదంలో గనక కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తే దాన్ని పూర్తిగా తోసిరాజని, కర్మ సిద్ధాంతం పనికిరాదు అని చెప్తుంది. వేదం గనక ఆత్మతత్వం శాశ్వతం అని చెప్తే అసలు శాశ్వతం అనేది ఏమీ లేదు, అంతా శూన్యమే అని చెప్తుంది బౌద్ధ మతం. ఇలా
ప్రతి అడుగులోనూ ప్రతి దశలోనూ వేదాన్ని విరోధించటమే, వేదానికి విరుద్ధంగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నటువంటి బౌద్ధం విలయతాండవం చేస్తున్నటువంటి రోజులవి. అప్పటికి బౌద్ధ మతం పుట్టి 1000 సంవత్సరాలైంది. 1000 సంవత్సరాలుగా అది విలయతాండవం చేస్తోంది. వైదిక మార్గానుయాయిని ప్రతి ఒక్కరిని పట్టి పట్టి హింసించి, వారికి తెలివితేటలు లేవు అని తేల్చి, వేద సిద్ధాంతం సరియైనది కాదు అని నమ్మించి, వారిని కూడా నమ్మించి అందరినీ భ్రష్టుల్ని చేసేస్తోంది. అలాంటి సందర్భంలో శంకరాచార్యుల వారు అవతరించారు. కాస్తో కూస్తో నమ్మకం ఉన్నవాళ్ళు, కాస్తో కూస్తో కర్మ సిద్ధాంతం మీద పట్టు ఉన్నవారు, సన్యాసం మీద పట్టు ఉన్నవారు, సన్యాసం అనేది ఎంత కావాలి అని తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా గుహల్లోనూ అడవుల్లోనూ దాక్కున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు అవతరించారు. వేదం అనే పేరు ఎత్తడానికి వీల్లేదు, వేద సిద్ధాంతాలు ఏవి నిజం అని చెప్పుకోవడానికి వీల్లేదు, అసలు సరిగ్గా త్రిపుండ్రధారణం నుంచి కూడా చెప్పుకోవడానికి వీల్లేదు, ఎవరు విభూతులు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. త్రిపుండ్రం భస్మగుంఠనం బుద్ధి పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి అని మరొకరు చార్వాకులు మొదలైన వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. విభూతి పెట్టుకుంటే ఇప్పుడు చేసినట్లే అప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. గంధం పెట్టుకుంటే, కుంకుమ పెట్టుకుంటే ఎద్దేవా చేస్తున్నారు. ఏమీ పనికిరాదు, వేద సిద్ధాంతం అనేది నడవదు అన్న రోజులవి. ఆ రోజుల్లో కేరళ దేశంలో కాలడి అనేటువంటి గ్రామంలో ఆర్యాంబ శివగురు అనేటువంటి ఒక మహాదంపతులకి, దైవాంశ కలిగినటువంటి దంపతులకి పుత్రుడిగా, ఏకైక పుత్రుడిగా ఆయన జన్మించారు అనేది మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకునే మాట. అవతరించారు అనేది సవ్యమైన మాట. జన్మకి అవతారానికి తేడా ఏంటి అంటే, జన్మ ఎటు తిప్పి ఎటు చెప్పుకున్నా సరే తనను తాను ఉద్ధరించుకోవటానికి జీవుడు దిగి వస్తే అది జన్మ. జీవులను ఉద్ధరించటానికి పరమాత్మ దిగి వస్తే అది అవతారం. ఎవరికి వారికి జన్మ ఉంది, ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్ధరించుకుంటున్నారా, ఉద్ధరించుకోగలుగుతున్నారా లేదా అనేది వేరే సంగతి. ఉద్ధరించుకునేందుకు అవకాశాన్ని వాళ్ళు కలిగి ఉంటే అది జన్మ. జీవులందరినీ ఉద్ధరించేందుకు పరమాత్మ దిగి వస్తే అది అవతారం. ఏ అవతారాన్నైనా తీసుకోవచ్చు, ఏ అవతారాన్ని దీంట్లోకి ఈ మోసలోకి పెట్టుకుని చూసినా సరే ఇది సరిపోతుంది. మనం నరసింహావతారాన్ని తీసుకున్నాం, లేకపోతే వామనావతారాన్ని తీసుకున్నా, శ్రీకృష్ణ అవతారాన్ని తీసుకున్నా, రామావతారాన్ని తీసుకున్నా, ఏ అవతారాన్ని తీసుకున్నా సరే ఈ మూసలోనే సరిపోతుంది. జీవులను ఉద్ధరించటానికి పరమాత్మ దిగి వచ్చిన సందర్భం అని. అలాంటి అవతారాల్లో ఒక అవతారం ఈ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం. ఈ అవతారంలో కూడా జీవులను ఉద్ధరించటానికే పరమాత్మ సాక్షాత్తుగా దిగి వచ్చాడు. పరమాత్మ సాక్షాత్తుగా దిగి వస్తేనే అది అవతారమైంది. ఆయన ద్వారానే ఎంతోమంది జీవులకి ఈ రోజుకి కూడా భవిష్యత్ కాలాల్లో కూడా ఉద్ధరణ అనేది సాధ్యపడుతుంది. అదేంటి మీరు వెనకాల చెప్పిన అవతారాలన్నీ శ్రీమన్మహావిష్ణువు అవతారాలు, శంకరాచార్యుల వారినేమో శంకరావతారం, శివావతారం అని పిలుస్తారు, పరమాత్మ అవతారం అంటున్నారు, రెండింటినీ కలిపేస్తున్నారు అని మనం అడగకూడదు. మనం ఆ స్థాయి వాళ్ళం కాదు, మనం కొంచెం పెద్ద స్థాయి వాళ్ళమే. శివుడు వేరు, విష్ణువు వేరు, వీళ్ళిద్దరూ వేరు వేరు, బ్రహ్మగారు వేరు, వీళ్ళిద్దరిలో కొంతమంది ఎక్కువ తక్కువ, ఇలాంటి చిన్న అభిప్రాయాలతో మనమేమి ఆలోచించటం లేదు. మనం ఆ స్థాయిని దాటి పైకి వెళ్ళిపోయాము. మనం పరమాత్మ యొక్క రూపాలే మనకు తెలిసిన దేవతా రూపాలన్నీ అనేటువంటి ఒక స్థిరమైన నమ్మకంతో ఉన్నాము. కాబట్టి ఆ పరమాత్మ శ్రీమన్మహావిష్ణువు అనే పేరుతో దిగి వచ్చిన సందర్భాలు వాటిని అవతారాలుగా మనం కీర్తించుకుంటాము. పరమాత్మే పరమేశ్వరుడు అనే పేరుతో దిగి వచ్చిన సందర్భాలను దక్షిణామూర్తి అవతారమని, లేకపోతే శ్రీమద్ శంకరాచార్య అవతారమని, వీటన్నిటిని కూడా పరమాత్మ అవతారాల కిందే మనం అర్థం చేసుకుంటాము. కాబట్టి మనం స్థాయిని పెంచుకునే మాట్లాడుతున్నాము. ఈ భేదాలు
ఆ భేదాలను బట్టి నేను గొప్ప, నువ్వు గొప్ప, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నేను గొప్ప కాబట్టి నా దేవుడు గొప్ప, నేను నమ్మాను కాబట్టి నా దేవుడు గొప్ప అనే సామాన్య స్థాయిలో మనమేమీ మాట్లాడుకోవటం లేదు. కాబట్టి పరమాత్మ యొక్క అవతారమే శ్రీమద్ శంకరాచార్యుల వారు అనే విషయంలో ఏ సందేహము మనకు అక్కర్లేదు. పరమాత్మ అవతారం అంటేనే జీవుల తాలూకు ఉద్ధరణ అని మనం అనుకున్నాం కదా. ఆ ఉద్ధరణని ప్రత్యేకించి ఈ అవతారంలో ఆయన చాలా విస్తృతంగా చేసి చూపించారు. జీవుల ఉద్ధరణ రకరకాలుగా ఉంటుంది. జీవులను ఉద్ధరించేటువంటి తీరులో విధానాలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు అది క్రియారూపంగా కనిపించవచ్చు, కొన్నిసార్లు మరొక రూపంలో కనిపించవచ్చు, కొన్నిసార్లు కొంచెం క్రూరంగా కూడా కనిపించవచ్చు, కొన్నిసార్లు ఉపదేశపరంగా కూడా కనిపించవచ్చు. ఎన్నో విధాలుగా ఈ పరమాత్మ జీవులను ఉద్ధరించేటువంటి విధానాలు ఉన్నాయి. వాటిల్లో ఈ అవతారంలో పరమాత్మ ఎంచుకున్నటువంటి విధానం ఉపదేశం ద్వారా, ఆ ఉపదేశాన్ని ఎల్లవేళలా అందేటట్లు చేయటం ద్వారా జీవులను ఉద్ధరించటం అనేటువంటి విధానం. ఆ విధానంతోనే ఈ అవతారంలో పరమాత్మ కథను మొత్తాన్ని నడిపించాడు. సరే, అవతారం తాలూకు లక్షణాలు, జన్మ తాలూకు లక్షణాలు, వీటన్నిటినీ మనం పక్కన పెట్టుకుందాము. ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని జన్మ అని గుర్తించుకోవాలా, లేకపోతే అవతారం అని గుర్తించాలా? జన్మకి అవతారానికి లక్షణ భేదం సరే, గుర్తించేందుకు విధానాల్లో తేడాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. అవతారం అంటే ఎవరైనా చెప్పచ్చు, నేను జన్మించలేదు, అవతరించాను అని చెప్పుకోవచ్చు. లేదా పేరు వెనకాల అవతార్ అని కలుపుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది సులభమే కదా. రాసుకోవటంలో అయితే 4 అక్షరాలు, చెప్పుకోవటంలో కూడా అన్ని అక్షరాలు. కానీ మనం గుర్తించటం ఎట్లా? ఇది అవతారం అని మనం గుర్తించటం అనేది ఎట్లా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. కానీ సమాధానం మాత్రం చాలా సింపుల్గానే ఉంది. మనలాగా నడిస్తే, మనలాగానే ఉండి, మనలాగానే తిని, మనలాగానే పడుకుని, మనలాగానే తెల్లారుతూనే లేస్తూ ఇలా గడిపేస్తే అది జన్మే. అలా కాకుండా కొంచెం విశేషంగా ఏమైనా గనక చూపించగలిగితే అది అవతారం. ఇదే కదా సింపుల్ సమాధానం. మనలాగా 2 చేతులు 2 కాళ్ళు ఒక తలతో పుడితే అది జన్మ. అలా కాకుండా ఇంతంతలావు గోళ్ళు, సింహం తాలూకు తలకాయి, మనిషి తాలూకు కాళ్ళు చేతులు అంటే అవతారం అని ఒప్పుకున్నాం కదా. మనలాగా కాకుండా వేరే రకంగా ఉంటే అవతారం అన్నాం కదా. అలాగే మనలాగా కాకుండా వేరే రకంగా వ్యవహరించారు కాబట్టే శంకరాచార్యుల వారిని అవతారం అని మనం పిలుచుకుంటున్నాం. అవతార పురుషుడు ఆయన అని చెప్పుకుంటున్నాం. ఏం వ్యవహరించారు, ఎలా వ్యవహరించారు అంటే ఈ కాలంలో కాదు, గత కాలంలో కావచ్చు, రాబోయే కాలాల్లో కావచ్చు, ఎప్పుడైనా సరే పిల్లలకి ఊహ ఎప్పటికొస్తుంది? చిన్నపిల్లలకి ఊహ ఎప్పటికొస్తుంది? 5-6 ఏళ్ళకి వస్తుంది ఊహ. కాస్త పర్వాలేదు, 5-6 ఏళ్ల ఊహని నమ్ముకోవచ్చు. 3 ఏళ్ల నుంచి కాస్త తెలుస్తూ ఉంటుంది. 5-6 ఏళ్ళకి ఊహ కాస్త బలపడుతుంది. 7-8 ఏళ్ళు వచ్చేసరికి అసలు పిల్లలుగా మన కంటికి ఆనుతారు. ఒక స్టడీ ప్రకారం అయితే పిల్లలుగా మనం గుర్తించుకోవాలి అంటే 7-8 మధ్య గుర్తించుకోవచ్చు. అంతవరకు కేవలం వాళ్ళు స్వార్థపరులు మాత్రమే. పిల్లల్లో ఉండే స్వార్థం మనల్ని మించిన స్వార్థం. మనం కూడా వాళ్ళ ముందుకు ఆనం. వాళ్ళ స్వార్థం ముందు మనం కూడా సరిపోము. వాళ్ళకి కేవలం స్వార్థం. నా ఆట, నా పాట, నా తిండి, నా నిద్ర అన్నట్టే ఉంటుంది. ఆ స్వార్థం కాస్తంత తగ్గి పిల్లలకి ఊహ తెలిసి నేను కేవలం స్వార్థంతో కాదు ఇంకా కూడా రకరకాలుగా వ్యవహరించాలి అని వాళ్ళకి తెలిసేసరికి 7-8 ఏళ్ళు వస్తాయి. 7-8 ఏళ్ళకి స్వార్థ బుద్ధి కాస్తంత తగ్గి బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. అందుకనే ఊహ గట్టిపడేటువంటి దశ ఆ దశ. మనం 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ప్రీ స్కూలు ఆ స్కూలు వేసేస్తున్నాం. కానీ ఏదో ఆడుకోవడానికి మిగతా వాటికి పనికొస్తుంది. కానీ ఊహ
వాళ్ళకి ఊహాపోహలు, చదువు ఎక్కే వయస్సు అదేం కాదు పెద్దగా. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపలే కాస్తంత చదువు ఎక్కటం అనేది మొదలవుతుంది. ఇది మనలాంటి వాళ్ళ పిల్లలకి లేదా మనలాంటి వాళ్ళకి, మనందరికీ. కానీ జగద్గురు శ్రీమద్ శంకరాచార్యుల వారి విషయంలో ఇది జరగలేదు. వారికి 5వ ఏట ఉపనయనం చేశారు. 5వ ఏట ఉపనయనం చేస్తే అష్టవర్షే చతుర్వేది, 5 నుంచి 8 ఏళ్ళు వచ్చే లోపల 4 వేదాలను అధ్యయనం చేసుకోగలిగారు. 4 వేదాలు. మనమైతే మన పిల్లలకి 4 వేదాలు ఉన్నాయని కూడా ఆ వయసులో చెప్పాం. పొరపాటు ఏమైనా జరిగిపోతుంది, అయ్యో వేదాలను గురించి శాస్త్రాలను గురించి పిల్లలకి చెప్పేయటమా, పిల్లలకి చెప్పకూడదు, మెల్లగా చెప్పుకోవాలి, తర్వాత ఎప్పుడో వాళ్ళ వానాను వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ కర్మగా వాళ్ళు తెలియటమే. మనం వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చెప్పేస్తే ఏమైనా ఉందా, అదంతా మతపరమైన వ్యవహారాలు అయిపోతాయి, మనం కాదు, అలా కాదు అని అనుకుంటాం కదా. కానీ ఆ వయసుకి 8 ఏళ్ల వయసుకి ఆయనకి 4 వేదాలు పూర్తిగా నోటికి వచ్చేసినాయి. 4 వేదాలు రావటం అంటే ఏదో అక్షరాలు బయటనికి రావటం కాదు నోట్లోంచి. 4 వేదాల్లో ఏమున్నాయి, ఆ 4 వేదాల యొక్క తాత్పర్యం ఏమిటి, దాని అర్థం ఏంటి, వీటన్నిటితో సహా కూలంకషంగా 4 వేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన్ని అవతారం అని చెప్పుకోవాలా, ఆయనది జన్మ అని చెప్పుకోవాలా అని మనమే తెలుసుకోవచ్చు. పోనీ 8 ఏళ్ళకి ఇంత అయింది. 8 నుంచి 12 ఏళ్ల లోపల మనలాంటి వాళ్ళం ఏమాత్రం చదువుకోగలుగుతాము, ఎంత చదువు వస్తుంది, ఏమాత్రం చదువు వస్తుంది అంటే చదువు కాస్త గాడిన పడితే పడుతుంది. ఈ వయసులో గాడిన పడితే గొప్ప. 12 ఏళ్ల లోపల గాడిన పడితే అసలు చదువుకుంటాడా, చదువుకు పనికొస్తాడా అనే సంగతి కొద్దిగా తేలుతూ ఉంటుంది. కానీ శ్రీమద్ శంకరాచార్యుల వారి విషయంలోకి వచ్చేసరికి అది ద్వాదశే సర్వశాస్త్రవిత్గా మారిపోయింది. 12 ఏళ్ళు వచ్చేసరికి ఈ భూమండలం మీద ఎన్నెన్ని శాస్త్రాలు అవైలబుల్గా ఉన్నాయో అన్ని శాస్త్రాలని ఆయన కూలంకషంగా అధ్యయనం చేయటం జరిగిపోయింది. 12 ఏళ్ళకి అన్ని శాస్త్రాలు అయిపోయినాయి, ఏం మిగలలేదు, ఏ శాస్త్రమూ మిగలలేదు. ఇప్పుడైతే మిగిలిన శాస్త్రాలు ఏవో 4 6 ఏదో లెక్క పెట్టుకునేందుకు వీలుగా మిగిలినాయి. అప్పటికి చాలానే శాస్త్రాలు ఉన్నాయి. సుమారుగా మహాభారతం ఇలాంటి పురాణాల లెక్క ప్రకారం అయితే 180 నుంచి 250 శాస్త్రాల వరకు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నిటినీ ఇవి అవి అని కాకుండా అన్నిటినీ అవపోసన పట్టేశారు. ఏమీ మిగల్చలేదు, ఏ ఒక్క శాస్త్రము అందులో మినహాయింపు లేదు. అలా మొత్తం ద్వాదశే సర్వశాస్త్రవిత్. ద్వాదశే సర్వశాస్త్రవిత్తో సరిపోలేదు. ఈ 12 ఏళ్ళ నుంచి 16 ఏళ్ల వరకు మన పిల్లలు ఏం చదవాలి అని తేల్చుకునేటువంటి వయస్సు. పర్వాలేదు, ఈ మార్గంలోకి వెళ్ళొచ్చు, అది ఏ మార్గం నోట్లోంచి మనం మాట్లాడుకోకూడదు, ఈ మార్గంలోకి వెళతారు అని తేల్చుకునే వయస్సు అయితే, ఆ వయస్సులో 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సు లోపల షోడశే కృతవాన్ భాష్యం, మొత్తం 10 ఉపనిషత్తులకి, 10 ఉపనిషత్తులు కాక ఇంకొక 2 ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, బాదరాయణ మహర్షి గారు, వేదవ్యాస మహర్షి గారు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి, అలాగే శ్రీమద్ భగవద్గీత గ్రంథానికి 3టికి భాష్యాలు రాసేశారు. అయిపోయింది. 4 ఏళ్లలో, 12 ఏళ్ల నుంచి 16 ఏళ్లలో మొత్తం రాసేశారు. ఈ ఆయన రాసిన గ్రంథాలు చదవాలి అంటేనే ఈ కాలంలో 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా పట్టవచ్చు. ఓపికగా కూర్చుని చదివితే, శ్రద్ధగా పట్టుగా చదివితే అన్నేళ్ళు పట్టచ్చు. కానీ ఆయనకి 12వ ఏట నుంచి 16వ ఏటతో ఈ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇది మనకేం పెద్ద మనసుకి ఎక్కటం లేదు. కానీ ప్రస్థానత్రయం అనే పేరుతో మనకి అప్పటికే అంతకు ముందే ఈ 3 గ్రంథాలు మనకి దొరుకుతున్నాయి. ఒకటి ఉపనిషత్తులు, వీటికి ఉపనిషత్ ప్రస్థానం అని పేరు. బ్రహ్మసూత్రాలు, వీటికి సూత్ర ప్రస్థానం అని పేరు. భగవద్గీత, దీనికి గీతా ప్రస్థానం అని పేరు. ఈ 3 పరమాత్మతత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి ప్రస్థానాలే కానీ, పరమాత్మతత్వాన్ని ప్రతిపాదన చేసే దారులే కానీ, ఈ 3టి తీరు పూర్తిగా వేరు. ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని ఉపదేశం చేసి ఊరుకుంటాయి.
ఆత్మతత్వం అంటే ఇది. ఆత్మతత్వం అంటే సచ్చిదానంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్పి ఊరుకుంటాయి. ఇవి ఉపదేశ గ్రంథాలు. ఈ ఉపదేశ గ్రంథాల్లో ఉండేటువంటి ఉపదేశం, వాటి తీరు, ఆ ఉపదేశానికి ఆ ఉపనిషత్తులు ఎంచుకునేటువంటి విధానం ఇవి వేరుగా ఉంటాయి. భగవద్గీత ఇది ఒక రకంగా సమన్వయ ప్రతిపాదకమైనటువంటి గ్రంథం. మనకి భగవద్గీత, ఆ భగవద్గీత వచ్చినటువంటి తీరు, దీని మీద అవగాహన ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సందేహంలో ఉన్నటువంటి వ్యక్తికి చేసినటువంటి ఉపదేశం అది. పరమాత్మ ఉపదేశం చేసిన తీరది. ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఏం చేయాలి, ముందు అసలు ఉన్న స్వధర్మాచరణ చేసుకోవాలి. తర్వాత స్వధర్మాచరణ పూర్తయిపోయిన తర్వాత పైన జ్ఞాన మార్గాన్ని పట్టుకుని తత్వాన్ని అన్వేషించుకోవాలి. ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఈ భగవద్గీత ఇది నడిపించేటువంటి తీరు వేరు. ఇంత సులభంగా ఏమి భగవద్గీతలో తేలిపోదు. ఒకవైపు నుంచి కురు కర్మైవ తస్మాత్వం అంటాడు, కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయ అంటాడు ఒకవైపు నుంచి. మరొక వైపు నుంచి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అని అంటాడు. ఈ రెండిటి తాలూకు సమన్వయాన్ని ప్రతిపాదన ఆయన చేస్తాడు, ఆయన భాషలో ఆయన చేస్తాడు పరమాత్మ. కానీ దాన్ని ఒక తీరులోకి తీసుకురావటం అనేది చాలా పెద్ద పని, చాలా పెద్ద టాస్క్ అది. దీనికి వ్యాఖ్యానం చేసే తీరు ఇది వేరుగా ఉంటుంది. మూడవది బ్రహ్మసూత్రాలు అనేటువంటి ప్రస్థానం. ఈ బ్రహ్మసూత్రాలు అనేటువంటి ప్రస్థానంలో బ్రహ్మసూత్రాలను బాదరాయణాచార్యులు వారు అంటే వేదవ్యాస మహర్షి గారు చాలా విశేషమైన తీరులో రచించి పెట్టారు. ఉపనిషత్తులలో ఉండేటువంటి రకరకాల సందేహాలకి పరస్పరం సమన్వయ సందేహాలు కానీ, పరస్పర విరోధ సందేహాలు కానీ, వీటన్నిటికీ ఒక సమాధానాల సమాహారంగా ఆయన సూత్రాలను గుచ్చిపెట్టాడు. ఇది ప్రధానంగా విచారణ చేసుకునేటువంటి తీరుని బోధిస్తుంది. అసలు ఉపనిషద్ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని బోధిస్తుంది. వాక్యం ఎవరైనా చెప్తే సరిపోదు, ఆ వాక్యాన్ని మనం వింటే సరిపోదు, విని అర్థం చేసుకుంటే సరిపోదు, దాన్ని మించినటువంటి విచారణ చేసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. దాన్ని తాత్పర్య విచారణ అంటారు. మనకి చాలా తక్కువ సందర్భాల్లో ఇది అందుతుంది. ఎందుకంటే వాక్యము, దాని యొక్క స్వారస్యము, వీటిని కొంచెం మర్చిపోయే పరిస్థితికి వస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణ. పిల్లవాడు తెలివి తక్కువవాడు, చాలా తెలివి తక్కువవాడు. తండ్రి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు పిల్లవాడిని. ఒకరోజు తండ్రి వేరే ఊరికి వెళ్ళవలసి వస్తే ఈ తండ్రికి శత్రువైన వాడు ఈ పిల్లవాడిని మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. పిలిచినవాడు శత్రువు. పిల్లవాడు తెలివి తక్కువవాడు, పిల్లవాడికి తెలియదు ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలియదు. అందుకని భోజనాన్ని పిలిచారు కదా, గారెలు పెడతారు కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళబోయాడు. ఈ లోపల తండ్రి గారు ఊరి నుంచి తిరిగి వస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నావురా అని అడిగాడు. వాళ్ళు భోజనానికి పిలిచారు, వెళుతున్నాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఎందుకురా, హాయిగా విషం తినేచ్చు కదా అన్నాడు. విషమే తిను, విషమే తాగేసేయి, వాళ్ళ ఇంట్లో అన్నం తినటం ఎందుకు అని అన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుతో ఏమన్నాడు అనేది ప్రశ్న. విషం తినమన్నాడా, ఇంత విషం తాగేయమన్నాడా, లేకపోతే వేరే ఏమైనా అన్నాడా? వాక్యమేమో ఏం వినిపించింది, విషం భుంక్ష్వ వినిపించింది, విషం తిను లేదా విషం తాగు వినిపించింది. ఆ వాక్యానికి అర్థం ఏమనిపించింది, తండ్రి కొడుకుని, స్వయానా తండ్రి తన కొడుకుని విషం తినమంటున్నాడు, విషం తాగమంటున్నాడు అని అనిపించింది. కానీ తాత్పర్యం అలా ఉందా? చెప్పదలుచుకున్నవాడు ఆ విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాడా, వేరే విషయాన్ని చెప్పదలుచుకున్నాడా అంటే మనకే తెలుసు. కన్న తండ్రి పిల్లవాడికి విషం ఎందుకు పెట్టదలుచుకుంటాడు, పెట్టాలని అనుకోడు కదా. కాబట్టి శత్రువుల ఇంటికి వెళితే వాళ్ళు నీకు విషమే పెట్టేది, ఆ విషానికి దూరంగా ఉండు, శత్రుగృహంలో భోజనం అనేది విషంతో సమానం అని చెప్తున్నాడు. కానీ మాట తీరు విషం తిను అని ఉంది, కానీ తాత్పర్యం వేరుగా ఉంది. ఇది చిన్నపాటి విచారణతో తేలేటువంటి చిన్న వ్యవహారం, చాలా చిన్న వ్యవహారం ఇది.
తండ్రి అలాగే ఎందుకు చెప్పటము, ఇంకో రకంగా ఎందుకు చెప్పకూడదు అనేది మనందరి ప్రశ్న. సమాధానం కూడా సులభం. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు అని అడుగుతాడు. ముందు అడిగే ప్రశ్నే అది కదా. ఏ పనైనా చేయొద్దు అన్నామంటే ఎందుకు కూడదు అని ముందు మహామేధావులు అడిగే ప్రశ్న కదా. మహామేధావులు ఏం కర్మ, తెలివి తక్కువ వాళ్ళేం కర్మ, అందరూ అడుగుతారు. దానికి సమాధానం చెప్పుకుంటే ఎక్కడ కూర్చుంటాడు తండ్రి. అతను ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వీడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అనే భయంలో ఉండడు. ఆ భయంలో ఉన్నవాడు ఎలాగైనా సరే వీడిని లాగేసేయాలి, వీడిని రక్షించాలి అని అనుకున్నవాడు, ఇంతకాలం పాటు రక్షించుకుంటూ వస్తున్నవాడు, ఈ ఆస్తి తగాదాల్లో ఎక్కడైనా వాళ్ళు విషం పెట్టి చంపేస్తారేమో అని భయపడుతూ వస్తున్నటువంటి తండ్రి ఇలా కాక మరెలా మాట్లాడతాడు. పరిస్థితుల్ని సరిగ్గా ఆకలింపు చేసుకున్నటువంటి తండ్రి, బాధ్యత కలిగినటువంటి తండ్రి ఇలా కాక మరెలా మాట్లాడతాడు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తూ ఊరుకోలేడు కదా, చాలదు కదా అది. కాబట్టి వాక్యాల తాలూకు తాత్పర్యము, వీటిని నిర్ణయించుకోవటానికి విచారణా పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ విచారణా పద్ధతుల్ని బ్రహ్మసూత్రాలలో గుచ్చిపెట్టారు వేదవ్యాస మహర్షి గారు. దీనికి వ్యాఖ్యానం రాయాలంటే, దీనికి భాష్యం రాయాలి అంటే దాని తీరు వేరుగా ఉంటుంది. ఉపనిషత్తుల వ్యాఖ్యానం, ఉపనిషత్తుల భాష్యం దాని తీరు వేరు, బ్రహ్మసూత్రాల భాష్యం దాని వ్యాఖ్యానం దాని తీరు వేరు, గీతా భాష్యం దాని తీరు వేరు. 3 వైపులుగా ఉండేటువంటి భాష్యాల్ని ఎక్కడ మూల గ్రంథం తాలూకు స్వారస్యాన్ని దెబ్బతీయకుండా, మూల గ్రంథాన్ని చక్కగా అర్థమయ్యేటట్లుగా, అందరికీ మనసుకు హత్తుకునేటట్లుగా వివరణ ఇచ్చి ఆయన భాష్యాలను రచించారు. ఇది చిన్న విషయం అయితే అస్సలు కాదు, చిన్న విషయం కాదు. ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా ఆ భాష్యాలు అలాగే ఉన్నాయి. ఆ భాష్యాల్లో మార్పులేమీ రాలేదు. చిన్న చిన్న పాఠాంతరాలు ఏమైనా వస్తాయి. అక్షరాలు మహా అయితే మించిపోతే పదాలు, దాన్ని మించి వాక్యాల్లో కూడా ఎక్కడ పాఠభేదాలు లేవు. ఇది ఈ వాక్యం ఈ పాఠంలో ఉంది, ఈ వాక్యం ఈ పాఠంలో లేదు అనేది కూడా దాదాపుగా లేదు. పదాల దగ్గర, అక్షరాల దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న పాఠభేదాలు, ఇంతే. వీటితో ఈ భాష్యాలు చలామణిలో ఉన్నాయి. వాటిని ఇప్పటికీ చదువుతున్న వాళ్ళందరూ అద్భుతానికి మారుపేరు ఈ భాష్యం అని చెప్పుకుంటున్నారు. ఆ భాష్యాల్ని ఒక విమర్శనా దృష్టితో చూసినటువంటి పాశ్చాత్యులు కూడా చివరికి అద్భుతమైన భాష్యాలు అని మెచ్చుకున్నారు. అని అంటే అలాంటి భాష్యాల్ని రచించటం అనేది మానవ మాత్రుడికి సాధ్యమేనా అనేది ప్రశ్న. సాధ్యం కాదు కాబట్టే అది జన్మ కాదు, అవతారం అనేది సమాధానం. షోడశే కృతవాన్ భాష్యం. 16 ఏళ్లకి ఇన్ని వేల ఏళ్లుగా అలాగే నుంచుని ఉన్న ఎవరు ఎప్పుడు చదివినా సరే అద్భుతం అనిపించేటువంటి భాష్యాన్ని రాయగలిగిన వాడు పరమాత్మ యొక్క అవతారమే అవ్వాలి, కానీ మరొకరు అవ్వటానికి వీల్లేదు. సాధారణంగా జన్మించిన మనిషి అయితే కావటానికి వీల్లేదు. ఈ తర్వాత 16 ఏళ్ళకి పని అయిపోయింది, నేను బయలుదేరిపోతాను, మళ్ళీ కైలాసానికో ఎక్కడికో వెళ్ళిపోతాను అని అనుకుంటే కాదు, కూడదు, నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలి, ప్రచారం చేయాలి అని వేదవ్యాస మహర్షి గారు చెబితే, ఆ వేదవ్యాస మహర్షి గారి మాట మేరకు 16 ఏళ్ల పాటు ఈ భాష్య గ్రంథాలను ప్రచారం చేస్తూ, శిష్యులకి పాఠాలు చెబుతూ, కొంతమంది శిష్యుల చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించి, ఆ వ్యాఖ్యానాలను తానే సరిచూసి, ఇది బాగానే ఉంది, ప్రామాణికంగానే ఉంది, నేను చెప్పిన దానికి తగ్గట్లుగానే ఉంది, నా అభిప్రాయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని ఆయనే సర్టిఫై చేసుకుంటూ, దాన్ని పై వారికి, పై తరాల వాళ్ళకి అందిస్తూ, ఇది చాలదన్నట్లు ఇంకా కూడా ఒక సాధారణ స్థితిలో ఉండేవారికి, ఉపనిషత్తులొద్దు, బ్రహ్మసూత్రాల దాకా వెళ్ళలేదు, గీతాభాష్యం విషయంలో కూడా సందేహంగా ఉంది, భగవద్గీత అంటే రోజుకేదో కొన్ని శ్లోకాలు చదువుకుంటే చాలు అని అనుకునే స్థాయి వారికి కూడా అర్థమయ్యేటట్లుగా ప్రకరణ గ్రంథాలు అనే పేరుతో కొన్ని గ్రంథాలను రాస్తూ, ఆ ప్రకరణ గ్రంథాలు అర్థమయ్యే వాళ్ళకి అవి చెబుతూ, ఆ ఉపదేశం చేస్తూ, మాకు అంతదాకా కూడా లేదు, ఏదో భగవంతుడి మీద కాస్తంత భక్తి ఉంది, భగవంతుడి మీద భక్తి తప్ప మాకు పెద్దగా ఏమీ లేదు,
అని అనుకునే వాళ్ళకి మీకు ఏ రూపం మీద శ్రద్ధ ఉందో చెప్పండి, ఆ రూపం మీద నేను ఒక స్తోత్రం రాస్తాను, ఆ స్తోత్రాన్ని పట్టుకుంటే ఆ స్తోత్రం నుంచి మీకు కాస్తంత వేదాంత విజ్ఞానం, దాని ద్వారా ఉపనిషత్ సిద్ధాంత పరిచయం ఇవన్నీ జరుగుతాయి అన్నట్లుగా వాళ్ళకి స్తోత్ర గ్రంథాలను రచించి వాళ్ళు పారాయణ చేసుకునేందుకు, వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కేందుకు వీలుగా వాళ్లకు ఉపదేశాలు చేస్తూ ఆయన 16 ఏళ్ల పాటు భారతదేశం అంతా పర్యటించి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ జగద్గురు శ్రీమద్ శంకరాచార్యులు వారు వచ్చారు, ఇక్కడ ఏదో ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ ఏదో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ తాటంక ప్రతిష్ఠ చేశారు అని ఈ రోజుకి కూడా మనం చెప్పుకునేటట్లుగా ఆయన వ్యవహరించారు అంటే అది అవతారం కాక మరొకటి కావడానికి వీల్లేదు. ఒక 16 ఏళ్ల కాలంలో ఎవరు ఎంత ఏమీ చేయగలరు? ఏమీ చేయలేరు. కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యుల వారు అని వినిపించని చోటు లేదు. తర్వాత ఎంతోమంది ఆచార్యులు పుట్టినా, ఎంతోమంది ఆచార్యులు వాళ్ళ అభిప్రాయాలను ప్రచారం చేసుకున్నా, వాళ్ళ అనుయాయులు ఎంతోమంది ఉన్నా సరే ఈ శంకరాచార్యుల వారి యొక్క పేరు వినిపించటం అనేది మాత్రం ఆగలేదు. గుడిలో గంట, శంకరాచార్యుల వారి పేరు, ఈ రెండు ప్రతి చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా వినిపిస్తున్నాయంటే ఆయన అవతారం కాక మరేమవ్వాలి? కాబట్టి ఆయన పూర్తిగా అవతారం అని మనం నమ్మవచ్చు. జన్మకి అవతారానికి ఉండేటువంటి భేదాన్ని ఒప్పుకుని ఈయనది జన్మ కాదు, ఇది పరమేశ్వరావతారమే అని మనం గట్టిగా నమ్మవచ్చు. ఈ అవతారంలో ఈయన సమన్వయ ధోరణిని చక్కగా వెల్లడించారు అనే కదా మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఆయన అవతరించే సమయానికి ఉండేటువంటి కష్టాలు, అప్పటికి భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ ఆయన సమన్వయ ధోరణితో ఎదుర్కొన్నారు అనే కదా మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఈ పనులు అంటే అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశ పర్యంతం ప్రచారణం, ఇవన్నీ పనులు ఉన్నాయి కదా. ఈ పనులు చేయటం అనేది ఎంత కష్టమైనవో ఆ పరిస్థితుల్లో చేయటం అనేవి అంత కష్టమైనవి. అప్పటికి మనమేం ముందే చెప్పుకున్నట్లుగా బౌద్ధం విలయతాండవం చేస్తోంది. వేదం అనే మాట ఎవరు నోట్లోంచి ఉచ్చరించడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోవలసినటువంటి వాళ్ళందరూ, ఎదుర్కోవలసినటువంటి వేద సిద్ధాంతానుయాయులందరూ కూడా దాదాపుగా చీలిపోయారు. ఎలా చీలిపోయారు? కొంతమంది ఏమో కర్మ సిద్ధాంతం అనే దారిలో చీలిపోయారు, కొంతమంది ఉపాసనా సిద్ధాంతంలో చీలిపోయారు. ఉపాసనా సిద్ధాంతాల్లో చీలికల గురించి మనం చెప్పనక్కర్లేదు. ఎవరికి ఏ రూపం నచ్చితే ఆ రూపం సర్వోత్తమం, మిగతా రూపాలన్నీ ఆ రూపం తాలూకు ఏదో బంటు స్థాయిలో పనికొచ్చేటువంటి రూపాలు. మాకు గనక గణపతి మీద భక్తి అంటే గాణపత్యం అని దానికి పేరు. ఆ గాణపత్య ఉపాసన ఇవన్నీ గనక మొదలైతే మాకు గణపతి సర్వోత్తముడు, మిగతా వాళ్ళందరూ లెక్కలేరు. మాకు గనక శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటి రూపం నచ్చింది అని అనుకుంటే అబో హరి సర్వోత్తమ అని చెప్పటం, మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆయన భక్తులు అని చెప్పటం. ఇలా మిగతా అన్ని రకాలు మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని దారులు, ఆ దారిలో ఏ దారిలో ఉన్నవాళ్ళు ఆ దారే సర్వోత్తమం అని చెప్పటం, చీలిపోయి వ్యవహరించటం. చీలిపోయి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా దాడి చేస్తే ఆ దాడిని వాళ్ళు ఎదుర్కోలేకపోవటం, కలిసికట్టుగా ఎదుర్కొనేటువంటి స్వభావాన్ని మర్చిపోవటం అనే స్థితిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్గం సరి అయినది అని నమ్ముతున్నారు. కానీ ఎవరైనా వచ్చి అడిగితే దాన్ని నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చినవాడేమో బుద్ధి రాక్షసుడు అని పేరు. వచ్చినవాడు కొత్త తర్కాన్ని తనే సృష్టి చేసి, కొత్త లాజిక్ని తానే సృష్టి చేసి, ఈ లాజిక్ ప్రకారమే నడుచుకోవాలి, ఈ లాజిక్ ప్రకారమే నువ్వు మాట్లాడాలి, ఇంకో రకంగా మాట్లాడకూడదు, ఇంకో రకంగా చేస్తే అది విశ్లేషణే కాదు, సరి అయినదే కాదు, అది తప్పు అని మొత్తం తిరగరాసేస్తే, ఆ తిరగరాసిన దాన్ని తప్పని నిర్ణయించలేక, నిరూపించలేక, తన మార్గాన్ని సరిగ్గా ప్రతిష్టాపన చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సమన్వయ ధోరణ దాదాపు క్షీణించింది. క్షీణించడానికి కారణాలు ఏమిటి అని మనం వెతుక్కోనక్కర్లేదు, కానీ క్షీణించటం అనేది మాత్రం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో
ఆయన ఈ షణ్మతాలన్నిటినీ ఏకం చేసి, షణ్మతాలలో వేరువేరు మతాలేమీ కావు, మన సిద్ధాంతంలో గణపతి వేరు, మహావిష్ణువు వేరు, పరమేశ్వరుడు వేరు, అమ్మవారు వేరు అనే మాట ఏమీ లేదు, అందరూ ఒకే పరమాత్మ యొక్క రూపాలు అనే విషయాన్ని చక్కగా చెప్పి, ఆ చక్కగా చెప్పిన దాన్ని బలోపేతం చేయటం కోసం తానే ఆయా దేవతా రూపాల మీద ప్రత్యేకించి స్తోత్ర గ్రంథాలు రాసి ఏ రూపంలో మీకు కొలుచుకోవడానికి వీలుంటుందో ఆ రూపంలో కొలుచుకోవచ్చు, కానీ పరమాత్మ యొక్క అంశంగా దాన్ని లేదా పరమాత్మ యొక్క రూపంగా దాన్ని కొలుచుకోవటం అనేది ప్రధానం. వేరు వేరు ఇతర దూషణ అనే పనిని పెట్టుకోకూడదు అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. ఇతర దూషణ అనేది చాలామంది గొప్పగా భావిస్తున్నారు, గొప్పగా భావిస్తూ కూడా ఉంటారు. మనిషి యొక్క సహజ స్వభావాల్లో చెప్పుకుంటే కష్టంగా ఉంటుంది, కానీ ద్వేషం అనేది కూడా ఒకటి ఉంది, జీవ స్వభావం అది. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటి అంటే ద్వేషం ఉండటం ఉండకపోవటం. జీవుడికి ద్వేషం అనేది ఎన్నో జన్మలుగా అలవాటైపోయింది. ఆ అలవాటైన ద్వేషం ఎంత దాకానైనా చిమ్ముతుంది, ఎంత దాకానైనా వెళుతుంది. తాను ఉపాసించే దేవతారూపం కాక మిగతా దేవతారూపాల మీద కూడా ఆ ద్వేషం చిమ్ముతుంది, వెళ్ళిపోతుంది ఆ ద్వేషం అనేది. కాబట్టి ఆ ద్వేషాన్ని తీసి ద్వేషంతో కాదు ఈ వ్యవహారం చేయవలసింది, సమన్వయంతో చేసుకోవాలి, సిద్ధాంతంతో చేసుకోవాలి, సిద్ధాంత సమన్వయంతో ఈ పనులన్నీ చేయాలి అని నిరూపించిన వారే శ్రీమద్ శంకరాచార్యుల వారు. అందుకనే ఆయనకి షణ్మత స్థాపనాచార్య అని కూడా బిరుదుంది. షణ్మతాలను ఏకం చేసి ఆ షణ్మతాలలో ఉండేది ఒకే తత్వము, ఏ రూపం నుంచైనా సరే పరమాత్మను అందుకోవడానికి అవకాశం ఉంది అని అందరికీ చాటి చెప్పిన వారు శ్రీమద్ శంకరాచార్యుల వారు. దానికి చిహ్నంగానే తానే అన్ని దేవతారూపాల మీద, ఈ రూపం ఆ రూపం అని లేదు, అన్ని రూపాల మీద స్తోత్రాలను రచించి అందరికీ అలవాటులో పెట్టిన వారు శ్రీమద్ శంకరాచార్యుల వారు. ఇంకా ఆయన చేసినటువంటి అపురూపమైనటువంటి క్రియలు చాలా ఉన్నాయి. ఆయన ఆచరించి చూపించినటువంటి విశేషాలు చాలానే ఉన్నాయి. మనం ఇంకొక విషయం గురించి అనుకుని మన అసలు శీర్షికం మీదకి సాక్షాత్తుగా డైరెక్ట్గా వెళ్ళిపోదాము. శంకర గ్రంథరత్నావళి అని కదా మన శీర్షికం, దానిలోకి తొందరగా వెళ్ళిపోవాలి. జన్మకి అవతారానికి తేడా ఏంటి అనేది మరొకసారి ప్రశ్న. జన్మకి అవతారానికి తేడా ఏంటి అంటే, జన్మ అంటే ప్రాణం మీద తీపితో ఉండేది జన్మ, ప్రాణం మీద తీపి ఏమాత్రం లేనిది అవతారం చెప్పుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేకుండా ఈ లక్షణం కూడా చెప్పుకోవచ్చు. పుట్టిన పాపాయి దగ్గర నుంచి ప్రాణాలతో ఉండాలి, ఊపిరి పీల్చాలి అని ఎంత తహతహలాడుతుంది తెలుసు కదా మనకి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి చివరి క్షణం వరకు ప్రాణాల మీద తీపి. గాలి అందకపోతే నోరు తెరిచైనా సరే గాలి పీల్చాలి, లేదా ఏదైనా అందకపోతే ఎట్లాగైనా సరే దాన్ని సాధించాలి, ప్రాణాలను నిలుపుకోవాలి అని తపన పడతాడు కదా ప్రతి జీవుడు. ప్రాణాలంటే లెక్కలేనివాడు పరమాత్మ యొక్క అవతారం. దాన్ని ఈయన శంకరాచార్యుల వారు చక్కగా చేసి చూపించారు. ఒక కాపాలికుడు వచ్చాడు. కాపాలికుడు అదొక ఉపాసనా విధానం. మనం చెప్పుకున్నటువంటి దారులలో అదొక దారి, భైరవోపాసన అది. ఆ కాపాలికుడు వచ్చాడు. ఆ విధానంలో కొంచెం క్రూరంగా ఉండటం కూడా ఉంది. నరబలిస్తే ఏదో సిద్ధి వస్తుంది అని ఉంది. ఆ విధానంలో ఒక మంచి బాల సన్యాసిని గనక భైరవుడికి బలి ఇచ్చేస్తే అబ్బో ఎనలేని సిద్ధి లభిస్తుంది అని ఆ కాపాలికుడితో వచ్చింది. ఈ దగ్గరకు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లుగా నిన్ను బలిస్తాను ఒప్పుకుంటావా అని అడిగాడు. ఒప్పుకుంటాను అంటే బలికి వెళ్ళిపోవాల్సిందే, ఒప్పుకోను అని అంటే కనుక నీకు ప్రాణాల మీద తీపి ఉంది, నువ్వు చెప్పే సిద్ధాంతానికి నీ ఆచరణకి పొంతన లేదు అని వాడు అనవలసి వస్తుంది, వాడితో మాట పడవలసి వస్తుంది. మామూలు మన వ్యవహార దశలో చెప్పేదేమో వేదాంతం, కానీ ప్రాణాల మీద మాత్రం తీపి అలాగే ఉంది అంటే ఎవరు నమ్ముతాను? నమ్మరు కదా. అలా వాడు వచ్చి అడిగాడు. అడిగితే ఈయనేమీ మొహమాట పడలేదు, దాందేముంది అలాగే, కానీ
నీకు బలిచ్చి గనక ఈ శరీరాన్ని సార్థకం చేసుకోగలిగితే అంతకుమించి కావాల్సిందే ఉంది, పరోపకారార్థమిదం శరీరం కదా, కాబట్టి మనం వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పారు, నా శిష్యులకి తెలియనివ్వద్దు, వాళ్ళకి తెలిస్తే తర్వాత జరిగేదానికి నాకు బాధ్యత లేదు. ఎందుకంటే నేను నా శరీరాన్ని అర్పించగలను, కానీ నా శిష్యులు అడ్డం పడితే ఆపే శక్తి కూడా నాకు లేదు. అందువల్ల శిష్యులకి తెలియనివ్వద్దు అని కూడా చెప్పారు. అలాగే ఆ కాపాలికుడి గుహలోకి వెళ్ళారు. కాకపోతే ఆ కాపాలికుడి ఇది బాగాలేదు, లేదా చరిత్ర అలా జరగాలి అని పరమాత్మ సంకల్పం లేదు. అందువల్ల శంకరాచార్యుల వారి శిష్యుల్లో ఒక ఆయన నరసింహోపాసకుడు ఉన్నాడు, మహానరసింహోపాసకుడు. ఆయన గురించి కథ చెప్తే కళ్ళలో నీళ్లు రావాలి, అలాంటి ఉపాసకుడు ఆయన. ఆయన కేవలం గురువు అనుగ్రహం కోసం ఈ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. గురువు యొక్క మార్గదర్శనం లేక ఆయన నానా తిప్పలు పడుతున్నాడు. ఆ గురు మార్గదర్శనం కోసం ఈయన కాళ్ళ కింద పడి ఉన్నాడు. ఆయనకి ఎలాగోలా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన మీదకి నరసింహస్వామి పూనాడు. నరసింహస్వామి పూని వెళ్ళి ఆ గోళ్లతో ఆ కాపాలికుడిని చీల్చేసి వాడిని అవతల పారేసి శంకరాచార్యుల వారిని ఆ బలికి గురి కాకుండా రక్షించి తీసుకొచ్చాడు. ఇలాంటి వృత్తాంతమే మనకు మహాభాగవతంలో కనిపిస్తుంది. శ్రీమద్భాగవతంలో జడభరతుడి వృత్తాంతంలో ఇలాంటిదే కనిపిస్తుంది. ఆయన జడభరతుడిని కూడా కొంతమంది కాపాలికులు బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు బలికి ఏం చెప్పారు, దొంగలు వాళ్ళు బలికి తీసుకువెళ్తే ఈయన హాయిగా వెళ్ళాడు. ఆ జడభరతుడు ఇంకొంచెం తేడా మనిషి కూడా, ఆయన విచిత్రమైన మనిషి. ఆయన వాళ్ళు అన్నం పెడితే కడుపు నిండా తిన్నాడు. వాళ్ళు నీళ్లు పోస్తే ఒళ్ళంతా రుద్ది నీళ్లు పోస్తే ఆనందంగా పోయించుకున్నాడు. ఏదో పసుపు కుంకుమ రాసి మండలు చుడితే హాయిగా చుట్టించుకున్నాడు. కత్తి ఎత్తి పడితే హాయిగా దాన్ని సంతోషంగా చూస్తున్నాడు. కానీ బలి పుచ్చుకోవలసిన దేవతకే కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే తాను అక్కడి నుంచి దూకి మొత్తం వాళ్ళందరినీ చెల్లాచెదరు చేసేసి ఈ జడభరతుణ్ణి మాత్రం రక్షించి అక్కడి నుంచి పంపించేసేసింది. ఇలాంటి ఈ బ్రహ్మవేత్తని బలి తీసుకుంటూ నేనేమి ఇవ్వాలని ఆ దేవతే భయపడిందనమాట. అలాంటి సందర్భంలాగానే శంకరాచార్యుడి వారిని బలి తీసుకోవటానికి ఆ దేవత కూడా ఇష్టపడలేదు. శిష్యుడి రూపంలో వచ్చి ఆ బలి కార్యక్రమం అనేది ఆపేసింది అనే సంగతి తెలుస్తోంది. కానీ ఇందులో ప్రాణం మీద ఏమాత్రం తీపి లేకుండా ఉండటం అనే దాన్ని ప్రదర్శించారా లేదా అనేది మనకు కావాల్సిన విషయం. కాబట్టి జీవుడిలాగా జన్మించి ప్రాణం మీద తీపితో ప్రాణాలని నిలబెట్టుకోవటం, ఏదో విధంగా ప్రాణాలను చివరికి కుక్క మాంసం తినైనా సరే ప్రాణాలని నిలబెట్టుకోవాలి అనేది కాకుండా బలికి సిద్ధమైనా సరే మనం ప్రాణాలను లక్ష్య పెట్టకూడదు అనే స్థాయిలో చూపించారు. అంటే ఇది అవతారం కాక మరొకటి కావడానికి వీల్లేదు. ఇలాంటి అవతారమూర్తి అంటే పరమాత్మ తాలూకు అవతారమూర్తి ఏం చెప్పినా సరే అది మనకు హితాన్ని బోధించేది అని మాత్రం మనం నిర్ణయించుకుంటే సరిపోతుంది. మనం పరమాత్మ అవతారం అని నిర్ణయించుకుంటే సరిపోదు కదా. ఆయన చేసిన ఉపదేశాన్ని మనకు చేసిన హితోపదేశంగా మనం స్వీకరించి దాన్ని మనం అమలు పరుచుకోవటం లేదా ఆచరణలో పెట్టుకోవటం అనేది కూడా మనం చూసుకోవాలి కదా. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద పూర్తిగా ఉంది. ఆయన అవతార పురుషుడు అని నమ్మటం ఒక ఎత్తు అయితే, అవతార పురుషుడిగా భావించి ఆయన గురించి మనం ఎలుగెత్తి పాడటం లేదా ఆయన్ని కొనియాడటం అనేది ఒకవైపు జరగవలసిందైతే, ఆయన చేసినటువంటి బోధల సారాంశాన్ని అయినా సరే మనం గ్రహించుకోవాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. ఆయన మనం చెప్పుకున్నటువంటి ప్రస్థానత్రయ భాష్యం అనే తీరులో 3 ప్రస్థానాలకు 3 రకాల భాష్యాలను రచించి ఎంత పెద్ద స్థాయిలో సాధనలో ఏ స్థాయిలో ఉన్నా సరే వారికి వచ్చేటువంటి ప్రతి సందేహానికి సమాధానాన్ని గుచ్చిపెట్టారు. సాధనలో చివరి స్థాయికి వెళ్ళిన వాళ్ళకైనా సరే ఒక చిన్న సందేహం వచ్చినా సరే అది ఒకప్పుడు పాలకుండలో ఉప్పురాయిలా మారిపోవచ్చు. అలాంటి సందేహాలకు కూడా ఆయన సమాధానాలను చక్కగా తెలిపి పెట్టారు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ సందేహాలు సమాధానాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆయన మనలాంటి మధ్యమ వర్గీయులకు కూడా, అంటే ఎంతో కొంత తత్వం మీద విశ్వాసం ఉంది,
తత్వం అనేది ఒకటి ఉంది అనేటువంటి నమ్మకం ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రకరణ గ్రంథాలు అనే పేరుతో ఉపదేశాలు చాలా సులభమైన భాషలో, ఏమాత్రం శషభిషలు లేవు, ఎక్కువ తక్కువలు లేవు, వ్యాఖ్యానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా ఏం లేదు అన్నంత స్థాయిలో చక్కగా రూపణ చేసి పెట్టారు. ఆయనే అసలు తత్వం అనే మాట మీదే మాకు లేదు, మాకున్నదంతా ఏంటంటే ఈ రోజు గడవటం, ఈ పూట గడవటం, ఈ రోజు గడవటం, లేదా ఈ జన్మ గడవటం, ఈ జన్మలో మానవ జన్మలో మాకు కావాల్సిన లాభాలు మాకు అందటం. మాకేం కావాలి అంటే మీరు కావాలనుకున్నవి కావు, మాకేదో డబ్బు కావాలి, దశకం కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ ఇవి అందాలి అని అనుకున్న వాళ్ళు ఏ స్థాయిలో, ఇంత స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి కూడా కావలసినటువంటి స్తోత్ర సాహిత్యాన్ని అందిస్తూ, ఆ స్తోత్రాల్లో అబ్బో కనకధారా స్తోత్రం లాంటి స్తోత్రాలను చూపించి, ఆ స్తోత్రాల్లో ఏదో ధనాన్ని ఇమ్మని వేడుకుంటూనే కాస్తంత తత్వం మీద దృష్టి కలిగేలా చేయటం అనే తీరులో ఆయన బోధించారు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా, ఉత్తమ స్థాయిలో ఉన్నా, మధ్యమ స్థాయిలో ఉన్నా, కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనకు అందవలసినటువంటి ఉపదేశం ఆయన చేసి ఉంచారు. కాబట్టి ఆ ఉపదేశాన్ని అందుకోవటం అనేది మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయత్నాన్ని చేసుకునేటువంటి దిశగానే మనం ఈ శంకర గ్రంథరత్నావళి అనేటువంటి శీర్షకాన్ని మనం నడిపించుకుందాము. దాని పరంగానే మనం ఆలోచన విధానాలు వాటన్నిటినీ ఎలా మార్చుకోవచ్చు అనే తీరులో చూసుకుందాం. నిజానికి శంకర గ్రంథరత్నావళి చిన్నదేం కాదు. శంకర గ్రంథరత్నావళి అని ఎప్పుడో వాణి విలాస్ ప్రెస్సులో జగద్గురు శ్రీమత్ శివాభినవ నరసింహభారతి మహాస్వాముల వారు ముద్రాపణ చేయించారు. సుమారుగా 20 గ్రంథాల మీద పుస్తకాలవి, 20 పుస్తకాల పై చిలుకు పుస్తకాలు, చిన్న చిన్న అక్షరాలతో ఆ రోజున ముద్రించారు. చాలా చిన్న అక్షరాలు అవి. 20 పుస్తకాల సమాహారం అది. ఆ 20 పుస్తకాల సమాహారాలని మనం 2 రోజుల్లో పేర్లు కూడా చెప్పుకున్నా సరే సరిపోదు. పేర్లు చెప్పుకుని అందులో ఏముంది అనే మాట అనుకున్నా సరిపోదు. అందువల్ల ఆ పనులేం మనం చేయొద్దు. చాలా పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల యొక్క కేటగరైజేషన్ మాత్రం ఇది. ప్రస్థానత్రయ భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర సాహిత్యం అనే కేటగిరీల్లో ఉన్నాయి అని అనుకుంటే చాలు. వీటిల్లో దేనికి కూడా ఏది తీసిపోదు. ఏదో స్తోత్ర సాహిత్యం చెప్పారు కదా, తక్కువ స్థాయి వాళ్ళ కోసం చెప్పారు కదా అని తక్కువగా ఏమీ ఉండదు. అది ఉండవలసిన స్థాయిలోనే ఉంటుంది. ప్రకరణ గ్రంథాలు మధ్యమ స్థాయిలో చెప్పారు కదా అని మధ్యమ స్థాయిలో ఉండదు, అది ఉండవలసిన స్థాయిలోనే ఉంటాయి. ఉపనిషత్ భాష్యాలు వాటిని గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే విషయం అదే ఉంటుంది, చిన్న చిన్న మార్పులతో ఉంటుంది. ఎలాగో చిన్నదాన్నే ఎంచుకోవాలి కాబట్టి మనం కూడా విష్ణు షట్పదీ స్తోత్రం అనే ఒక చిన్న స్తోత్రం ఉంది, దాన్ని ఎంచుకుని అందులో 2-3 శ్లోకాలైనా కనీసం చూసుకుందాం సమయానుసారం. విష్ణు షట్పదీ స్తోత్రం అనే ఒక స్తోత్రం. ఇందులో మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణో దమయ మనఃశమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని మొదటి శ్లోకం. ఓ శ్రీమన్ మహావిష్ణువా, నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టు. అవినయం వల్లే కదా గురువుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గురువుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? ముందు ముఖ్యంగా వినయం కావాలి. వినయం ఉంటే గురువుల దగ్గరికి వెళితే చెల్లుతుంది. వినయంతో గనక గురువులకు సేవ చేసుకుంటే ఎంత కావాలంటే అంత ఉపదేశం అందుతుంది. ఎన్ని జన్మలకు సరిపడా కావాలన్న ఉపదేశమైనా సరే వినయంతో గురువు సేవతో అందుకోవచ్చు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనలేదా గీతాచార్యుడు. కాబట్టి వినయం అనేది చాలా చాలా గొప్పది. ఆ వినయానికి బద్ధ శత్రువు అవినయం. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మనం ఒబీడియంట్గా ఎందుకు ఉండాలి అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు మహాత్ములు. కానీ అది మిగతా సందర్భాల్లో మన శత్రువులు మన నెత్తి మీద ఉండి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మాట చెల్లితే చెల్లొచ్చేమో, కానీ ఈ మాట ఎవరన్నారని తెలుసు అందరికీ. గురువుల దగ్గర మాత్రం ఈ మాట పనికిరాదు. గురువుల దగ్గర వినయంగానే ఉండవలసి ఉంటుంది.
ఆ వినయానికి బద్ధశత్రువు అవినయం. ఆ అవినయాన్ని పోగొట్టి నన్ను మంచి శిష్యుడిగా తయారు చేయి అని చెప్తున్నారు. దమయ మనః, దానికి తగ్గట్లుగా నా మనస్సు వ్యవహరించటం లేదు. ఈ మనస్సు అనేది ఆంబోతులాగా ఇష్టం వచ్చినట్లు సంచరిస్తోంది. ఆంబోతుతో వ్యవసాయం చేసుకోగలరా ఎవరైనాను? ఆంబోతుని వ్యవసాయానికి వాడలేరు. ఆంబోతుని కాస్తంత కట్టడి చేసి దాన్ని ఎద్దులాగా మారిస్తే అప్పుడు అది వ్యవసాయానికి పనికొస్తుంది. అలాగే ఈ మనస్సుని ఇష్టం వచ్చినట్లు ఎటు పడితే అటు వెళ్ళనిస్తే ఇదేమి ఈ వ్యవసాయానికి పనికి రావటం లేదు. ఏ వ్యవసాయానికి? వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అని గీతాచార్యుడు చెప్పినటువంటి వ్యవసాయానికి. నిశ్చయం, ఒకే పరమాత్మ తాలూకు నిశ్చయం, దానికి మనస్సు పనికి రాకుండా పోతోంది. నిజానికి దానికే కాదు, చాలా లౌకికమైన వ్యవహారాలకు కూడా మనస్సు తాలూకు విభిన్న పోకడలు పనికి రాకుండా చేస్తున్నాయి. లోక వ్యవహారంలో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే మనస్సు స్థిరంగా స్థిమితంగా లేకపోవటం వలన. మిగతావన్నీ చాలా 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 చిన్న విషయాలు, చాలా మైనర్ ఇష్యూస్, అవన్నీ చాలా చిన్నవి. మనస్సు తాలూకు నిలకడ, దాని లేమి, ఇవే చాలా వ్యవహారంలో చాలా తేడా తెస్తాయి. మనస్సు నిలకడగా ఉంటే ఏ తేడా రాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా సరే మనసు నిలకడగా ఉంటే ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి దమయ మనః. మనసు నిలకడగా ఎందుకు లేదు అనేది పెద్ద ప్రశ్న. మనసు ఎందుకు నిలకడగా ఉండదు? మనదే కదా మనసు. మన చేతిని కాసేపు ఆపుకోదలుచుకుంటే ఆపుకుంటాం కదా. చేత్తో తోచకపోతే కింద చాప గిల్లేయటము, లేకపోతే కనిపించిన ఆకులు అవే గిల్లేస్తూ ఉండటం, ఎవరైనా పూలమాల వేస్తే ఆ పూలమాలలో పువ్వు రెక్కలు గిల్లేస్తూ ఉండటం చేయొచ్చు. కానీ అదే సమయంలో చేతిని ఆపుకోవచ్చు కదా. ఎప్పుడు అదే పని చేస్తూ కనిపించాలని ఏమీ లేదు. చేతిని ఆపుకున్నట్లుగా మనసుని ఎందుకు ఆపుకోలేకపోతున్నాము అంటే, మనసుకి విషయాల మీద ఒక ఆశ, తీరని ఆశ, తీవ్రమైన ఆశ, భరించరాని ఆశ అనేది అలవాటైపోయింది. దాన్ని మృగతృష్ణ అని అంటారు. ఎండమావుల మీద ఉండే ఆశ. ఎండమావుల మీద ఉండే ఆశ ఎలాంటిది? తీవ్రమైన ఆశ, తీరని ఆశ. తీరదు, ఎంత పరుగులు పెట్టినా సరే తీరదు. అలిసిపోవలసిందే తప్ప తీరదు. అలాంటి ఆశ ఉంది. ఈ ఆశ మనసుకు అలవాటైపోయింది. ఈ ఆశ గొప్పగా భావించడం కూడా అలవాటైపోయింది. ఇంతటితో ఆగకూడదు అనేటువంటి తీరు కూడా అలవాటైపోయింది. ఈ ఆశ ఉన్నంతకాలం మనసుని కట్టడి చేయటం అనేది వల్ల కాదు. మనసుని పట్టి ఉంచటం అనేది జరిగే పని కాదు. కాబట్టి విషయ మృగ తృష్ణాం శమయ. విషయాల మీద ఉండేటువంటి మృగతృష్ణని, అంటే ఎండమావుల మీద ఉండేటువంటి ఆశని శమయ, నాకు తగ్గించు. శమయ విషయ మృగతృష్ణాం. ఎప్పుడైతే ఈ ఎండమావుల మీద ఆశ, ఎండమావుల వెంట పరుగులు పెట్టడం అనేటువంటి ధోరణి తగ్గుతుందో అప్పుడు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మనశ్శాంతి వచ్చిన తర్వాతే భూతదయ పెరుగుతుంది. భూతదయాం విస్తారయ. నాకు ఉండేటువంటి భూతదయని నువ్వు పెంచు. ఇది పెరిగితే ఏం జరుగుతుంది? తారయ సంసార సాగరత. ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి తరించటం అనేది సాధ్యపడుతుంది. నన్ను ఆ స్థితికి తీసుకువెళ్ళు అని ఇందులో ప్రార్థనగా చేసి చూపిస్తున్నారు. ప్రార్థనే ఇది, కాదనటానికి ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్లుగానే ఉండేటువంటి ప్రార్థన. కానీ ఈ ప్రార్థనలో ఎంత సిద్ధాంతం దాగి ఉంది అని మనం కనిపెట్టవచ్చు. ఎంత సిద్ధాంతం దాగి ఉంది. అవినయం అపనయ అన్నప్పుడు ఎంత అర్థం ఉంది, దమయ మనః అన్నప్పుడు ఎంత అర్థం ఉంది, శమయ విషయ మృగతృష్ణాం అంటే ఎంత ఉంది, భూతదయాం విస్తారయ అంటే ఎంత ఉంది, తారయ సంసార సాగరత అంటే ఎంత ఉంది అని మనం బేరీజు వేసుకోవచ్చు. ఇది ఏదో నమస్కారం చేస్తున్నట్లుగా అవినయం అపనయ విష్ణు అని ఎవరినో చూసి దండం పెట్టుకుంటున్నట్లుగా ఉంది. కానీ ఇది ప్రకరణ గ్రంథాల్లో కానీ మరొక చోట కానీ వేరే తీరులో ఉంది అని మనకే కనిపిస్తోంది. ఇప్పుడే మనం భగవద్గీతలో ఉండే వాక్యాలను 2-3 ఉదహరించుకున్నాము.
అలాగే వారి ప్రకరణ గ్రంథాల్లోనే ఏన నారాధితో దేవ యస్యనో గురువనుగ్రహ న వశ్యం హృదయం యస్య తస్య శాంతిర్న భవేత్ తస్య శాంతిర్న సిద్ధ్యతి అనే వాక్యం ఉంది. ఎవరైతే దేవతలను ఆరాధించుకోరో, ఇష్టమైన రూపంలో, వారి వారికి ఇష్టమైన రూపంలో దేవతలను ఆరాధించుకోరో, ఏన నారాధితో దేవ, ఎవరికైతే గురువనుగ్రహం అనేది లభించలేదో, గురువనుగ్రహం ఎందుకు లభించలేదు? అసలు గురువును గుర్తించటమే లేదు. ఒకవేళ గుర్తించిన గురువు పట్ల చూపించవలసినటువంటి వినయం లేదు. ఇలాంటి కారణాల వల్ల గురువు అనుగ్రహం లభించలేదు. అలాంటి వారికి యస్యనో గురువనుగ్రహ, ఎవరికైతే మనస్సు మీద పట్టు లేదో, న వశ్యం హృదయం యస్య, హృదయం పట్టు పడట్లేదు, పట్టుకి చిక్కటం లేదు. ఎందుకు చిక్కటం లేదు అంటే ఆ హృదయానికి ఇందాక చెప్పుకున్నటువంటి ఎండమావులు లాంటి ఆశల్ని అలవాటు చేయడం జరిగిపోయింది, వాటికి అంటించడం అయిపోయింది. చేయి పట్టుకోవాలి అంటే మన చెయ్యే కావచ్చు, మన చెయ్యి పట్టుకోవాలి అంటే ఆ చేతికి ఆముదం కానీ నూనె కానీ జిడ్డు పదార్థం రాయకుండా ఉండాలి కదా. చేతికి జిడ్డు రాసుకుంటే ఆ జిడ్డు రాసుకున్న చేతిని పట్టుకోవటం అనేది ఎక్కడ సాధ్యపడుతుంది? ఈ జిడ్డు ఉండకూడదు కదా. అలాంటి జిడ్డులాగా ఈ మృగతృష్ణ అనేది ఉంటే మనస్సు మీద పట్టు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యస్యనో హృదయం వశ్యం తస్య శాంతిర్న సిద్ధ్యతి. అలాంటి వాడికి మనశ్శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనశ్శాంతి లేకుండా ఏ మనిషి అసలు అడుగు వేయగలడు? మనశ్శాంతి లేని పరిస్థితిని ఏ క్షణంలో భరించగలడు? మనశ్శాంతి కోసం మనుషులు చేసేటువంటి ప్రయత్నాలు, వాటి యొక్క ధోరణులు, వీటిని గురించి తెలియంది ఎవరికి అని ఇందులో చెప్తున్నారు. భూతదయాం విస్తార, ఇందులో ఏమేమి అంశాలు వచ్చినాయని మనకే తెలుస్తుంది కదా. ఏన నారాధితో దేవ, అసలు శ్రీమన్మహావిష్ణువుని ఈ స్తోత్రంతో మనం ఎందుకు కొలవాలి? ఇందులో ఉంది ఏన నారాధితో దేవ. అవినయం అపనయ విష్ణు అనేది ఎందుకు కావాలి? యస్యనో గురువనుగ్రహ. నవశ్యం హృదయం యస్య దమయ మనః, అది లేకపోతే ఏమవుతుంది? తస్య శాంతిర్న సిద్ధ్యతి. శమయ విషయమర్గ తృష్ణాం, లేకపోతే ఏమవుతుంది అనేటువంటి అంశాలే ఇందులో ఉన్నాయి. మాటలు వేరు, తీరు వేరు అన్నట్లుగా ఉంది. ఇంకా భూతదయాం విస్తారయ అనే దాన్ని కూడా ఆయన చాలా వివరంగా చెప్పారు. అహింసా వాంగ్మనఃకాయై ప్రాణిమాత్ర అప్రపీడనం స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా అనుకంపా దయా శైవ ప్రోక్త వేదాంత వేదిభి అని. సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అని ఒక ప్రకరణ గ్రంథం, అందులో ఉండేటువంటి మాట ఇది. దయ అంటే ఏంటి? దయ తాలూకు విస్తారం అంటే ఏంటి? భూతదయాం విస్తారయ అంటే ఏంటి అంటే అహింసా వాంగ్ మనఃకాయై, ఏ ప్రాణికి హింస అనేది చేయకుండా ఉండటం. దేంతో? తన మాటలతో ఎవరిని హింసించకుండా ఉండటం. తన మనసులో హింసా భావనలను రానివ్వకుండా ఉండటం. తన ప్రాణాలను నిలబెట్టుకోవలసిన పరిస్థితి వచ్చినా సరే ఏ ప్రాణికి అపకారం కలగకుండా ఉండేటట్లుగా చూసుకోవటం. వాంగ్ మన ప్రాణై, ప్రాణిమాత్ర అప్రపీడనం. అది కదిలే ప్రాణైనా, కదలని ప్రాణైనా, చెప్పే ప్రాణైనా, చెప్పని ప్రాణైనా, చెప్పుకోలేని ప్రాణైనా, ఏ ప్రాణికైనా సరే ఏ రకమైనటువంటి పీడను కలిగించకుండా ఉండటం, అసలు కలిగించాలనే ఆలోచన కూడా లేకుండా ఉండటం. వీటన్నిటిని మించి స్వాత్మవత్ సర్వభూతేషు, ఈ సృష్టిలో నేనెంతో మిగతా ప్రాణులన్నీ అంతే. నేనెలా ఉండాలో, నేనెలా సుఖంగా ఉండాలో అన్నీ అలాగే సుఖంగానే ఉండాలి అని అనుకోవటం. స్వాత్మవత్ సర్వభూతేషు. ఇది కాయేన మనసా గిరా. ఇది ఏ సందర్భంలో శరీరంతో ఏమైనా పనిచేయవలసి వచ్చినా, మనస్సులో ఆలోచనలు నడిచినా, మాటలు మాట్లాడవలసి వచ్చినా సరే స్వాత్మవత్ సర్వభూతేషు. మాట్లాడేటప్పుడు నేను ఏ మాటలకు బాధపడతానో ఆ మాటలు ఇంకోళ్ళ గురించి కానీ ఇంకోళ్ళతో కానీ మాట్లాడను అన్నట్లు ఉండటం.
ఇది దయ తాలూకు విస్తృతి. అనుకంప దయా శైవ ప్రోక్త వేదాంత వేదిభి. ఇది భూతదయ తాలూకు విస్తారం. అహింస పరమాహింస అనేది భూతదయ తాలూకు విస్తారం. ఆ భూతదయ తాలూకు విస్తారాన్ని ఈ శ్లోకంలో ఒకవైపు కోరుకుంటున్నారు, మరొక వైపు దాని యొక్క అవసరాన్ని మరొక చోట నొక్కి చెప్తున్నారు. చెప్పేది అదే అంశం. అహింస అనేదే ఇదే అంశం. అహింసన్ సర్వభూతాన్ అన్యత్ర తీర్థేభ్య అనేటువంటి ఛాందోక్య వాక్యాన్ని గురించే చెప్తున్నారు. కానీ ఆ అహింసా సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ అహింసా సిద్ధాంతాన్ని భూతదయకి ఎలా సమన్వయపరుచుకోవాలి, దాన్ని ఎలా విస్తృతపరుచుకోవాలి అనేటువంటి తీరుని ఈ శ్లోకంలో తెలియచెప్తున్నారు. అది అవినయమపనయ విష్ణు అనే విష్ణు షట్పదీ స్తోత్ర శ్లోకం కావచ్చు, లేకపోతే శాస్త్ర సిద్ధాంత సార సంగ్రహం దీని తాలూకు శ్లోకం కావచ్చు, లేదా ఆ ఉపనిషద్వాక్యం తాలూకు వ్యాఖ్యానం భాష్యం ఆ వాక్యం కావచ్చు. ఏదైనా ఇదే విషయాన్ని ఇదే విధంగా ఒకే ధోరణిలో ఆయన చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు. రెండవ శ్లోకంలోకి వెళితే, దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే అని అంటున్నారు. అబ్బో, ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ఏమిటివి? దివ్యధుని మకరందే. గంగ తాలూకు దివ్యధుని, ఏదో స్వర్గంలో ఆకాశంలో ఉండేటువంటి ఆకాశ గంగ తాలూకు మాధుర్యాన్ని కలిగి ఉంటాయి. గంగ తాలూకు ఉత్పత్తి స్థానం కదా అది. పరిమళ పరిభోగ సచ్చిదానందే. అపో, ఆ పాదార విందాల తాలూకు వాసన ఏంటి? సచ్చిదానందాల వాసన కొడుతూ ఉంటుంది. శ్రీపతి పదారవిందే, లక్ష్మీపతి యొక్క పాదారవిందాలవి. భవభయ ఖేదచ్చిదే. తామర పూలు అంటే మృదువుగా ఉంటాయి కదా, మృదువుగా ఉండే తామర పూలు దేనికైనా సరే తెగిపోతాయి. ఎంత సున్నితమైన పదార్థం అడ్డం పడ్డా సరే తెగిపోతాయి. కానీ ఈ పాదార విందాలు మాత్రం భవభయ ఖేదం, ఈ సంసారం వలన వచ్చినటువంటి భయం, ఈ సంసారం ద్వారా వచ్చినటువంటి కష్టం, ఈ రెండిటినీ తెగ్గోసేసేస్తాయి. భవభయ ఖేదచ్చిదే ఏంటి? పూర్తిగా విరుద్ధం. తామర పువ్వులు, మృదువైన తామర పువ్వులు సంసార భయాన్ని, సంసార కష్టాన్ని పూర్తిగా ఛేదన చేసేస్తాయి, తెగ్గోసేసేస్తాయి. అలాంటి భవభయ ఖేదచ్చిదే వందే, నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన పాదారవిందాలకు నమస్కారం అందరికీ అలవాటైనదే. కానీ భవభయ ఖేదచ్చిదే అని ఆయన కలిపిన తీరు అమోఘం. అది అవతార పురుషుడు తప్ప మరొకరు చేయగలిగినటువంటి వ్యవహారం కాదు, మరొకరు చూపించగలిగిన వ్యవహారం అయితే కాదు. భవభయ ఖేదచ్చిదే వందే అనేటువంటి మాట. ఈ భవభయం అంటే ఏంటి? దానివల్ల వచ్చినటువంటి ఖేదం అంటే ఏమిటి? ఈ సంసారం అనేది భయం అని ఎవరు చెప్పారు? ఈ సంసారం వలన దుఃఖం వచ్చింది అని ఎవరు చెప్పారు? సంసారం వలన మేము కష్టపడుతున్నాము అని మనం అంటే కాదనాలి. ఆయన భవభయ ఖేదచ్చిదే వందే అని చెప్పాలి. మనమేం ఆ కంప్లైంట్ చేయలేదు కదా. అంటే ఇదేమీ పెద్ద ఇష్యూ కాదు. మనం కంప్లైంట్ చేయనంత మాత్రాన అదేమీ గొప్ప అవ్వడానికి ఏమీ లేదు. మనకేమైనా చిన్న రోగం వచ్చిందనుకోండి, అది మనం కంప్లైంట్ చేయకపోయినా అది బయటపడచ్చు. కంప్లైంట్ చేయకపోయినా ఎవరో ఒకళ్ళు గుర్తించవచ్చు. కొన్నిసార్లు మనం దగ్గే దగ్గు, మామూలుగా రెగ్యులర్గా దగ్గుతున్నాము అని చూపించేటువంటి దగ్గు ఎంత దూరాన్నైనా చెప్పచ్చు. దాని ఎక్స్పర్ట్ కనుక ఎదుర్కొండా ఉంటే, నీ దగ్గు మామూలు దగ్గు కాదు, ఇదేదో ఫలానా రోగం తాలూకు చిహ్నమైన దగ్గు, కాబట్టి నువ్వు టెస్ట్ చేయించుకోవాల్సింది వేరే అని చెప్పచ్చు. ఆ రోగం ఏమైనా కావచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు. కొన్నిసార్లు లోపల మనకు ఉన్నాయని కూడా తెలియని అవయవాలు గనక పని చేయకపోతే, మొరాయిస్తే దగ్గు వేరుగా వస్తుంది. కొన్నిసార్లు లోపల ఏదో డిస్టర్బెన్స్ ఉంటే దగ్గు వేరుగా వస్తుంది. కొన్నిసార్లు ఏదో లంగ్స్లో కఫన్ లాంటిది చిన్నది ఉంటే దగ్గు వేరుగా వస్తుంది. దగ్గేస్తాము అని మనం అన్నంత మాత్రాన ఎక్స్పర్ట్స్ ఒప్పుకోలేరు దాన్ని. మనం కంప్లైంట్ చేయనంత మాత్రాన ఆ దగ్గు పెద్ద రోగానికి చిహ్నం కాదు అనేమీ లేదు.
తెలుసుకోవలసిన బాధ్యతే మన మీద ఉంది. మన శరీరాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత మనకుంది అనుకుంటున్నాం కదా. మన శరీరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంటే ఇందులో వచ్చేటువంటి చిన్న చిన్న దోషాలు, లోపాలు, వీటిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని మనం దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. నాకేం కంప్లైంట్ లేదు అంటే వాడిని మొండివాడు అంటున్నామే తప్ప మంచివాడు, అసలు కంప్లైంట్ లేకుండా హాయిగా ఉంటున్నాడు అని అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ కంప్లైంట్ లేకుండా ఉండటం అనేది ఎంత దూరానికి తీసుకెళ్తుంది అనేటువంటిది మనకు తెలుసు, ఆ భయం ఉంది కాబట్టి. అలాగే ఈ సంసారాన్ని మేమేమీ కష్టంగా అనుకోవటం లేదు అని అన్నంత మాత్రాన, మా వైపు నుంచి కంప్లైంట్ లేదు అన్నంత మాత్రాన సరిపోదు. అదేం సరిపోదు. ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాన్ని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏమిటి ఈ సంసారంలో ఉండే కష్టం? ఏమిటి ఈ సంసారంలో ఉండేటువంటి భయం? అంటే ఏం పెద్ద కష్టమేం లేదు, మళ్ళీ మళ్ళీ పుట్టవలసి రావటం అనేది ఇందులో కష్టం. ఎంత కష్టపడ్డా సరే ఎప్పటికప్పుడు తీరిపోతూ ఉండటం అనేది దీనిలో ఉండే కష్టం. ఎంత కష్టపడి వంట చేసుకున్నా సరే, ఎంత కష్టపడి చేసుకున్న వంట అయినా సరే, వంట చేయడం ఎంతసేపు పడుతోంది, తినటం ఎంతసేపు పడుతోంది. వంట ఏమో పాపం వాళ్ళు గంటలు గంటలు చేస్తున్నారు, తినటమేమో 5 నిమిషాలు 10 నిమిషాలు ఊదేస్తున్నారు. చేసిన కష్టానికి ఈ అనుభవించే ఫలితానికి పొంతన ఉండద్దు, పొంతన ఉండాలి కదా. పోనీ తినేవాళ్ళు ఏదో తృప్తిగా తింటున్నారు, కడుపు నిండా తింటున్నారు, పీకల దాకా తింటున్నారు అని అనుకుంటే ఒకసారి తింటే సరిపోతుందా? సరిపోవటం లేదు కదా. అబ్బో ఇప్పుడేం అక్కర్లేదని అనిపిస్తుంది, కానీ గంటలో మార్పు వచ్చేట్లా, 2 గంటల్లోకి మార్పు వచ్చేట్లా. డాక్టర్ గారి సలహాలు, అయ్యో 2 గంటలకి ఏదో ఒకటి తీసుకోమని ఆయన చెప్పిన మాటలన్నీ ధర్మవాక్యాల్లాగా గుర్తుకు రావట్లా. అంటే ఒకసారి చేసిన పనినే మళ్ళీ చేయవలసి రావటం, ఒకసారి కష్టపడి చేసిన పనే తీరిపోతూ ఉండటం అనే కష్టం ఇందులో ఉంది. మనం గుర్తించకపోవటం అనేది లోపమే అనేదే లెక్క. దీన్ని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? ఈ సంసారం అనిత్యం అని చెప్తున్నాయి. అనిత్యమైన సంసారం నీకొద్దు అని చెప్తున్నాయి. అనిత్యత్వం అనేది ఒక కష్టం అని చెప్తున్నాయి. లేదా కష్టపడి సాధించవలసిన అవసరం ఉండటం అనేది ఒక కష్టం అని చెప్తున్నాయి. కష్టపడి సాధిస్తే వచ్చే ప్రతిఫలితం చాలా స్వల్పంగా ఉండటం అనే దాన్ని కష్టంగా గుర్తించమని చెప్తున్నాయి. గుర్తించుకుని తీరవలే, గుర్తించుకుని పై మాట మాట్లాడాలి. నేను కంప్లైంట్ చెప్పను అంటే ఏమీ సరిపోదు. అది నిజానికి చెప్పాలి అంటే తెలివైన వాళ్ళ తీరు కూడా కాదు. తెలివైన వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే, ఒకవేళ గనక ఆ క్షణానికి తెలియకపోయినా ఒకసారి గనక హింట్ ఇస్తే, ఒకసారి అందిస్తే దాన్ని పట్టుకుని అల్లుకుపోవటం అనేది తెలివైన వాళ్ళ లక్షణం. కాబట్టి ఈ హింట్ ఇచ్చారు కాబట్టి ఈ సంసారం ఏమిటి, దీని కష్టం ఏంటి, దీనిలో ఉండేటువంటి ఇబ్బంది ఏంటి అని కనిపెట్టగలగటం అనేది మనం చేసుకోవాలి. ఇప్పటికీ ఎన్ని జన్మలైనాయి, లెక్క ఏమైనా ఉందా తెలియదు. ఇంకా ఎన్ని జన్మలు వస్తాయి, లెక్క ఉందా తెలియదు. ఏమీ తెలియకుండా ఎలా ఉంటున్నాము అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. వేసుకుని పై మాట మాట్లాడాలి. కాబట్టి ఈ భవం, ఈ సంసారం అనేది ఎలా ఉంటుంది, దీనిలో ఉండే కష్టాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి తెలుసుకునే ప్రయత్నానికి ఊహలు సరిపోవు కాబట్టి, ఎప్పుడు మన ఊహలే పూర్తిగా ఒక నమ్మదగ్గ వ్యవహారం కాదు కాబట్టి మనం శాస్త్రాన్ని, వేదాన్ని నమ్మి తీరాలి. శాస్త్రం అన్నా వేదమన్నా ఒకటే, దాన్ని నమ్మి తీరాలి. కొన్నిసార్లు మన ఊహలు కానీ, మనకున్నటువంటి విజ్ఞానం కానీ మనల్ని సరైన దారిలో నడిపించకపోవచ్చు. మంచి గణిత శాస్త్రజ్ఞుడు, నిక్కార్సైన గణిత శాస్త్రజ్ఞుడు, ఏ ఎక్కం కావాలంటే ఆ ఎక్కం చక్కగా చెప్పేసేవాడు. అలాంటి వాడు నదిలో కాలు పెట్టాడు, నదిలో మొదటి అడుగు పెట్టాడు. నీళ్లు ఎంత దాకా వచ్చినాయి? చీలమండ దాకా వచ్చినాయి. లెక్కలు ఎంతసేపట్లో వేయాలి? రెండో అడుగు పెడితే నీళ్ళు ఎంత దాకా రావాలి? మోకాల దాకా, అంటే చీలమండ నుంచి ఎన్ని ఇంచుల పైకి రావాలి? ఆయన దగ్గర లెక్క ఉంది. 2వ అడుగు వేశాడు. ఆ లెక్కని తీసుకునే 3వ అడుగు వేశాడు. ఆయన లెక్క ప్రకారం సరిగ్గా మోకాలకి సగానికో, మోకాలకి 1/4కో రావాలి. కానీ ఆ నదిలో పెద్ద గుంట ఉంది. అక్కడ మొత్తం మనిషి కింద పడిపోయాడు, మునిగిపోయాడు. అవకాశం ఉంది కదా.
కావాలంటే జగద్గురు శ్రీమతి శంకరాచార్యులు వారు సన్యాసం తీసుకున్న ప్రదేశం ఓంకారేశ్వరానికి వెళితే అక్కడ తెలుస్తుంది. నర్మదా నదిలో అడుగు తీసి అడుగు వేయలేము, ఏదో ఇక్కడ రాయి ఉన్నట్టే ఉంటుంది, మనం కూర్చోవచ్చో లేదా అడుగు పెట్టచ్చో అంటుంది. ఇంకో అడుగు వేస్తే మనం మునిగిపోతామా, మనం కింద కాలు అందుకోగలమా లేదా తేలదు. అలాంటిది నదుల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి చోట మన తెలివి, మనం వేసుకునే లెక్కలు ఇవి పనిచేస్తాయని మనం నిర్ణయించేమీ చెప్పలేము. కొన్నిసార్లు కాదు, దాదాపు అన్నిసార్లు కూడా శాస్త్రాన్ని విశ్వసించవలసి ఉంటుంది. కాబట్టి ఈ సంసారము, ఈ జన్మలు, గడిచినవి లేదా రాబోయేవి, వీటి విషయంలో శాస్త్రం చెప్పేటువంటి మాటని పరిపూర్ణంగా మనం విశ్వసించి తీరాలి. వేరే దారి లేదు. వేరే దారి ఉందనుకుంటే అది అజ్ఞానం అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి వేరే దారి లేనటువంటి ఈ సంసారాన్ని గురించి శాస్త్రాల్లో ఏముంది అనే సంగతి మనం కూలంకషంగా చూసుకుంటే, దీని ద్వారా భయము, కష్టము లేదా బాధ ఇది తప్ప మరొకటి రావటం లేదు అనే విషయాన్ని మనం గుర్తించుకోగలిగితే, ఆ వాక్యాల్లో చెప్పిందే కాదు, ఆ వాక్యాలకి మన స్వానుభవానికి సమన్వయ పరీక్ష అనేది చేసుకుంటే ఈ సంసారం వలన ఖేదం అనేది ఉంది అని తేలుతుంది. ఏదో చిన్న చితగా ఇంట్లో పోట్లాట్లయితే అయ్యా సంసారం చేయడం కష్టంగా ఉందండి అనుకునే వాళ్ళు సామాన్య మాటలు కాదు, మామూలు మాటలు కావు. ఇవి శాస్త్రీయమైన ఆలోచన తీరుకి, మన అనుభవానికి ఒక సమన్వయాన్ని సాధించుకుంటే వచ్చేటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం కనుక చూసుకుంటే ఆ కష్టం పోవాలంటే ఏం చేయాలి అంటే, ఆ కష్టం పోవాలి అంటే పరమాత్మను ఆశ్రయించి తీరాలి. అందుకని భవభయ ఖేదచ్చిదే వందే అని అంటున్నారు శ్రీమతి శంకరాచార్యుల వారు. అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి ఈ కష్టం అంటే, ఆయనే వేరే చోట ఉపనిషద్వాక్యాలలో ఉండేటువంటి సారాంశాన్ని సంగ్రహించి చూపిస్తున్నారు. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోహో యోవతిష్ఠతి మూఢాత్మ భయం తస్యాభిభాషితం అని. మనము ఒకే పరమాత్మ తాలూకు అంశలము. ఒకే పెద్ద నెగడు లాంటి మంటకి చిన్న చిన్న నిప్పు కణికల్లాగా విడిగా వచ్చినట్లు కనిపించేటువంటి వాళ్ళము. ఒక పెద్ద నెగడు, ఆ నెగడుకి చిన్న చిన్న బయటికి వస్తున్నటువంటి చిన్న చిన్న నిప్పు రవ్వలు, నిప్పు కణాలు, అలాంటి వాళ్ళము. ఈ పరమాత్మకి జీవులకి భేదం లేదు. ఆ భేదాన్ని గనక చూసినట్లయితే, భేదాన్ని ఎందుకు చూడవలసి వస్తోంది, భేదాన్ని ఏ శక్తి చూపిస్తోంది, ఇవన్నీ మళ్ళీ శాస్త్ర సిద్ధాంతపు చర్చలు. ఆ భేదాన్ని చూడటం అనేది గనక వస్తే, స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యోవతిష్ఠతి, అలాగే ఉండిపోతే మూఢాత్మ ఈ అజ్ఞానాన్ని పెంచుకుంటూనే పోతూ ఉంటే, అజ్ఞానంలోనే మనసును ముంచేసుకుంటే భయం తస్యాభిభాషితం, భయం అనేది వాడికి తప్పనిసరిగా ఉంటుంది అనే విషయం అభిభాషితం, శృత్యైవ అభిభాషితం. ఉపనిషత్తే చెప్పింది. యదాహ్యే వైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి అని చెప్పింది. ఈ పరమాత్మలో చిన్నపాటి తేడాను చూసినా, భేదాన్ని చూసినా సరే దానివల్ల భయం అనేది కలిగి తీరుతుంది. భయం అనే దానికి మూలం నేను పరమాత్మ యొక్క రూపాన్ని లేదా పరమాత్మ యొక్క అంశని అని తెలుసుకోకపోవటం, పరమాత్మకి నాకు భేదమే ఉంది అని అర్థం చేసుకోవటం అని ఉపనిషత్తు చెప్తోంది. భయం తస్య అభిభాషితం అని ఆచార్యులు వారు చెప్తున్నారు. ఇంకో చోట అంటున్నారు, దోషోపి విహితశ్రుత్యా మృత్యోర్మృత్యం సగచ్చతి ఇహ పశ్యతి నానాత్మం మాయయా వంచితో నరః అని. ఈ భేదం అనేది గనక చూడటం మొదలైతే, భేద దర్శనం అనేది గనక మొదలైతే, దోష చాలా పెద్ద దోషం ఉంది. ఏమా దోషం అంటే, కఠోపనిషత్తు చెప్పింది, బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది, మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి.
మృత్యోస్స మృత్యుం గచ్చతి ఇహ నానేవ పశ్యతి అని చెప్పింది. మృత్యోర్మృత్యం సగచ్చతి అని చెప్పింది. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అని వస్తుంది. మృత్యోర్మృత్యం అనేది దీనికి రెండవ కోటి, లేదా ఒక జన్మ ఒక మృత్యువు అనేదాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే అందులో జన్మ తీసుకున్నా ఒకటే, మృత్యువు తీసుకున్నా ఒకటే. జన్మ నుంచి జన్మకి వెళ్ళటం అన్నా, మృత్యువు నుంచి మృత్యువుకి వెళ్ళటం అన్నా ఒకటే. ఈ సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. మృత్యోర్మృత్యం సగచ్చతి. ఎవరు? ఇహ పశ్యతి నానాత్వం. పరమాత్మతత్వంలో భేదాన్ని చూసినటువంటి వారు. పరమాత్మతత్వంలో గనక భేదాన్ని, నాకు పరమాత్మకి భేదమే ఉంది అని గనక చూసినట్లయితే, అలా చూసిన వారు ఖచ్చితంగా మళ్ళీ పుడతారు. మళ్ళీ పుడతారు అనేది మనకి పెద్ద చెడ్డమటగా కూడా కనిపించదు, కానీ ఉపనిషత్తుల స్థాయిలోనూ తత్వస్థాయిలోనూ చాలా పెద్ద చెడ్డమాట అది. మళ్ళీ పుట్టడం అనేది చాలా చెడుకు చిహ్నం. మళ్ళీ పుట్టరాదు. అభవః అనేది పరమ మంగళం. మనకేమో జన్మ అంటే మంగళం అని మనసులో ఉంది. జన్మ కాదు మంగళమైంది, అభవః జన్మే లేకపోవటం అనేది పరమ మంగళం అని ఉపనిషత్తుల యొక్క స్థాయి. ఆ స్థాయిలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ పశ్యతి నానాత్వం. ఎందుకు ఈ భేదం వచ్చింది? ఎవరి భేదాన్ని చూపించారు? మాయయా వంచితో నరహ. మాయ అనేది ఆవరించి ఉంది. మాయ అనేది మోసం చేస్తోంది. మాయ అనేది ఎంతగా మోసం చేస్తోంది అంటే నమ్మించి మోసం చేస్తోంది. మాయ అనేది తెలివి అని భావింపజేసి నమ్మించి మోసం చేస్తోంది. మనకి తెలుసు కదా, ఈ లోకంలో తెలివైన వాళ్ళు ఎవరు అంటే సమాధానం రాదు. తెలివైన వాడిని నేను అని ఎవరనుకుంటారు అంటే సమాధానం ఉంది. తెలివైన వాడిని నేను అని ఎవరనుకుంటారు? నికార్సైన తెలివి తక్కువ వాడు అనుకుంటారు. ఇదే కదా మన సమాధానం. తెలివైన ఎవరెవరు అనే ప్రశ్నకి సమాధానం లేనే లేదు. ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవటం కూడా అనవసరం. ఎవరైనా కావచ్చు, కాకపోవచ్చు, కానీ నేను తెలివైన వాడిని అని ఎవరనుకుంటారు? తెలివి తక్కువతనానికి మారుపేరైన వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాళ్ళని మోసం చేయడం చాలా హాయి, సుఖంగా చేసుకోవచ్చు. నువ్వు తెలివైన వాడివి అంటే చాలా మోసపడతారు కదా, మోసపోయి మాట వింటారు కదా. కాబట్టి మాయయా వంచితో నరహ. ఈ మాయ తెలివిగా చూపిస్తూ, తెలివి ఇదే తెలివి అని అనిపిస్తూ, ఇదే సరి అయిన దారి అని అనిపిస్తూ వంచన చేస్తోంది. ఆ వంచనకి వీళ్ళందరూ గురవుతున్నారు. వంచనకి గురయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు. కాబట్టి ఈ భవభయం అనే దాన్ని కనిపెట్టడం పెద్ద విషయం. ఈ సంసారం ద్వారా కష్టమే అనే విషయాన్ని కనిపెట్టడం పెద్ద విషయం. కనిపెట్టి దానికి విరుగుడుగా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని అనుకోవటం అనేది చాలా పెద్ద విషయం. దానికి మొదటి అడుగుగా ఆ పరమాత్మ తాలూకు ఏదైనా ఒక సగుణ రూపాన్ని పట్టుకోవటం, పట్టుకున్నటువంటి ఆ రూపాన్ని బాబు నాకు ఈ సంసార కష్టాన్ని పోగొట్టు, ఈ సంసార భయాన్ని పోగొట్టు, ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి నన్ను బయటపడేయి అని ప్రార్థించుకోవటం అనేది మొదటి మెట్టు అని శ్రీమద్ శంకరాచార్యులు వారు చాలా వివరంగా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. వివరంగా చెప్పట్లేదు కదా, చిన్న చిన్న ముక్కలే కదా. అంటే ముక్క చిన్నదే, మనసులో భావన చేసుకున్నప్పుడు దాని తాలూకు వివరణ తెలుస్తుంది. పటికి బెల్లం ముక్క ఇంతే ముక్క. నోట్లో వేసుకున్న తర్వాత, నోట్లో లాలాజరము అది కలిసిన తర్వాత అది ఎంత పెరిగింది అనే సంగతి తెలుస్తుంది. దాని తీపి ఎంత ఉంది అని తెలుస్తుంది. అన్నీ చిన్న చిన్నవే, కానీ దాని మీద మనం చేసేటువంటి పరిశ్రమ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి దాని తీపి తెలుస్తుంది. పటికి బెల్లం ముక్కని ఎదురుకుండా ఉంచి, ఏం నామోహం, దీనికి పటికకి తేడా ఏంటి, దీనికి ఉప్పు రాయికి తేడా ఏంటి, ఇది తీయగా ఉంటుంది నమ్మకం ఏంటి అని అనుకుంటే ఏం ఉపయోగం? దాన్ని నోట్లో వేసుకుంటే, నోట్లో దాన్ని లాలాజలంతో కరగనిస్తే అప్పుడు దాని తీపి తెలుస్తుంది. అలాగే శ్రీమద్ శంకరాచార్యుల వారి వాక్యాలని మనం లోపలికి మనసులోకి తీసుకుంటే, మనసులోని ఆలోచనలతో దాన్ని కలగలిపితే, మనసులో అప్పుడప్పుడు వచ్చేటువంటి మంచి అనుభూతులతో దాన్ని సమన్వయపరుచుకుంటే అప్పుడు దానిలో ఉండేటువంటి మాధుర్యం మనకు గట్టిగా తెలుస్తుంది. దానిలో ఉండేటువంటి హితం చక్కగా అర్థమవుతుంది. కాబట్టి శంకరాచార్యుల వారిని అవతార పురుషుడు అని మనం నమ్మటం ఒక ఎత్తైతే,
ఆయన్ని గౌరవించుకోవటం ఒక ఎత్తైతే వారు చేసినటువంటి ఉపదేశాన్ని మనసుకి ఎక్కించుకుని, మనసులో దాన్ని నానబెట్టుకుని, మనసులో కరగనిచ్చి, మనసుకు హత్తుకునేటట్లు చేసుకుని, మనసుని దానికి తగ్గట్లుగా తీసుకువెళ్ళటం అనేది చాలా పై ఎత్తు. ఆ పై ఎత్తు మనం ఎలా సాధించాలి, ఆ పై ఎత్తు స్థాయిని మనం ఎలా సాధించాలి అనే విషయం మీద మనం చాలా చాలా ఆలోచన చేసుకోవాల్సి ఉంది. శ్రీమద్ శంకరాచార్యుల వారి యొక్క సాహిత్యాన్ని సమగ్రంగా అక్కర్లేదు, సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి శక్తి దాకా మనం వెళ్ళనక్కర్లేదు. ఏదో చిన్న సాహిత్యాన్నైనా, స్తోత్ర సాహిత్యాన్నైనా, వారు రాసిన సౌందర్యలహరైనా, శివానందలహరైనా, అందులో ఒక శ్లోకమైనా, ఒక భాగమైనా, దేన్నైనా సరే మనం ఖచ్చితంగా అధ్యయనం చేసుకుని తీరాలి. అధ్యయనం అంటే మామూలు మాటలతో అధ్యయనం కాదు, ఏదో ముఖస్య ముఖార్థ అన్నట్లుగా ఆ ముక్కకి తెలుగులో అర్థం ఏంటి, దాని ట్రాన్స్లేషన్ ఏంటి, ఇలా కాదు. దాని స్ఫూర్తి, దాన్ని అందుకునే తీరు, దాని తాలూకు మూలం, దాని వెనకాల దాగి ఉన్నటువంటి భావం, దాని వెనకాల దాగి ఉన్నటువంటి పరమాత్మ తాలూకు జీవదయ అనే తీరులో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తీరులో శంకర గ్రంథరత్నావళిని మనం అర్థం చేసుకోవాలి. అవతార పురుషుడైనటువంటి శ్రీమద్ శంకరాచార్యుల వారు జీవులను ఉద్ధరించే క్రమంలో రాసినటువంటి గ్రంథాల తాలూకు పరంపరని, ఈ గ్రంథ సమూహాన్ని, అందులో కొన్ని ముక్కలనైనా సరే మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అనుభవించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మనం ఒక మాట అనుకుందాము. ఈ అధ్యయనానికి, ఈ అనుభూతికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించవలసిందిగా మాత్రం ఆ శంకరాచార్యుల వారి రూపంలో అవతరించినటువంటి ఆ అఖండ సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ కార్యక్రమాన్ని పాక్షికంగా ఇక్కడికి ముగించుకుని రేపు మరొక అంశంతో మనం కొత్తగా అధ్యయనాన్ని మొదలుపెట్టుకుందాము. రేపు మళ్ళీ ఇదే వేళకి, సుమారుగా ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారమే ఇదే వేళకి మళ్ళీ మనం కూర్చుని ఈ అధ్యయనాన్ని కొంతమేరకు మనం ముందుకు తీసుకువెళ్దాము. ఎన్ని కోణాల్లో వీలైతే, ఎన్ని కోణాల నుంచి వీలైతే అన్ని కోణాల నుంచి మనం ఈ అధ్యయన కార్యక్రమాన్ని చేసుకుందాము. శంకరాచార్యులు వారు చేసినటువంటి బోధలను, సారాంశాన్ని అందుకునేటువంటి అపూర్వ అవకాశాన్ని పొందుదాము. అందరికీ మరొకసారి నమస్కారము, అందరికీ మరొకసారి ధన్యవాదాలు.